ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, మా జీవితాలలో మరొక నూతన దినమును చూచుటకు మీరు మాకిచ్చిన ఈ చక్కని ఆయుష్ను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఏ మాటలైతే ఈరోజు మీ పిల్లలుగా మాకు అవసరమో వాటిని మాకు అనుగ్రహించి నేర్పించి మా ఆత్మీయ జీవితాలను బలపరచమని మీ సన్నిధిలో విన్నవించుకుంటూ వేడుకొనుచున్నాం. ఏమాత్రము యోగ్యత మాకు లేదు, సామర్థ్యము లేదు, శక్తి లేదు, జ్ఞానము లేదు. కేవలం మీ ఆత్మ సహాయము కొరకు మాత్రమే వేచి చూస్తూ ఉన్నాం. నేర్పించమని, నడిపించమని అర్థిస్తున్నాం ప్రభువా. మీ ముందు నిలబడుటకు, ప్రార్థించుటకు కూడా అర్హత లేని మేము కేవలం మీ ప్రియకుమారుడు, మా ప్రభు ప్రియరక్షకుడు, ప్రపంచ మానవాళి కొరకు శిలువలో చిందించిన తన అమూల్యమైనటువంటి రక్తమును ఆశ్రయించి మాత్రమే ఇటు ధైర్యముతోనూ, సంతోషముతోనూ, సంతృప్తితోనూ మీ సన్నిధికి వస్తూ ఆయన యొక్క ఘనమైన నామములోనే స్తుతులతో కలిపి మనవులన్నిటినీ మిక్కిలి శ్రేష్టమైన మీ పాదముల చెంత పెట్టి సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, కృపా సందేశాల శీర్షికలో మనమున్నాం. ఈరోజు మనము 17వ భాగంలోనికి ప్రవేశిస్తున్నాం. దేవుని కృప ఎంత గొప్పదో ప్రత్యేకంగా మనము మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేనప్పటికీ ఆ కృపను వర్ణించలేమని మాత్రం మరొకసారి మనము భావించవచ్చు లేదా స్మరించవచ్చు. కానీ దేవుని కృపను వక్రీకరించి బోధించే బోధలు ప్రపంచంలో ఉన్నాయి కొన్ని వందల సంవత్సరాలుగా అని మనము ఈ యొక్క శీర్షికలో మాట్లాడుకుంటూ వస్తున్నాం. అందులో ప్రత్యేకించి ఈ ఆధునిక క్రైస్తవ ప్రపంచంలో ఈ ఆధునిక కృపావర్తమానికులు అంటే మోడర్న్ గ్రేస్ ప్రీచర్స్, వీరు ఈ వక్రీకరణను మరింత తారాస్థాయికి తీసుకుని వెళుతున్నారని వారి గురించి మాత్రం ఇక్కడ నేను ప్రస్తావించక తప్పదు. ఏ వర్తమానికుల గురించి నేను మాట్లాడుతున్నాను? ఆధునిక కృపా వర్తమానికులు. ఇంగ్లీష్లో వారిని మోడర్న్ గ్రేస్ ప్రీచర్స్. ఎందుకంటే దేవుని కృప గురించి బోధించే బోధకులు గత 2000 సంవత్సరాలుగా ఉన్నారు. క్రీస్తు పూర్వము కూడా ప్రవక్తలు కూడా దేవుని కృప గురించి ఎన్నో విషయాలు మాట్లాడారు. క్రీస్తు సార్వత్రిక సంఘము స్థాపించబడిన తర్వాత గత 2000 సంవత్సరాలుగా ఈ ప్రపంచ క్రైస్తవ సంఘం ఎన్నో భయంకరమైన సిద్ధాంతాలను ఎదుర్కొంటూ ప్రయాణం చేస్తూ వచ్చింది, ఆ ప్రయాణాన్ని సాగిస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు నేను ప్రస్తావించిన మోడర్న్ గ్రేస్ ప్రీచర్స్, ఆధునిక కృపా వర్తమానికులు, కృపా ప్రసంగికులు, కృపా సందేశకులు వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా బోధించకుండా కలిపి చెరిపి దేవునిని మేము చాలా ఉన్నతుడిగా చూపిస్తున్నాము అనే భావనతో వారిని వారు భ్రమపరుచుకుంటూ, వారిని వారు మోసం చేసుకుంటూ, వారి మాటల చేత అనేక మందిని తప్పుద్రోవ పట్టిస్తున్నారని మనం చాలా బలంగానే ఇక్కడ ఆరోపిస్తూ మాట్లాడుతున్నాం అన్న సంగతి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు మరొక అంశాన్ని మనం ఎన్నుకుంటున్నాం. ఈ కృపా సందేశాల శీర్షికలోనే మరొక అంశాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. ఆ అంశం ఏమిటో స్క్రీన్ మీద చూద్దాం. ఆన్ ద స్క్రీన్ చూడండి, ఏముందో అది. పరిశుద్ధులుగా ఉండుట మన బాధ్యత కాదా? ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు బి హోలీ? అది ఈరోజు మన అంశం. దానికి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోచున్నది మొదటి భాగం. వచ్చే వారం రెండవ భాగం మాట్లాడుకుంటాం. అంశం మరొకసారి, పరిశుద్ధులుగా ఉండుట మన బాధ్యత కాదా? ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు బి హోలీ అనేది మన ధ్యానాంశం ఈరోజు. రాసుకుంటున్నారుగా? ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మొదటి భాగం. వచ్చాము గనక ఏదో వినేసి వెళ్ళిపోవాలనే భావనతో దాదాపుగా మీలో ఎవరు ఉండరని తెలుసు.
ఎందుకంటే ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా వాక్యాన్ని అమితంగా ప్రేమించేవారు కనుక ఆ ఉద్దేశంతోనే మనం ప్రయాణం చేద్దాం. పరిశుద్ధులుగా ఉండుట మన బాధ్యత కాదా అని నొక్కుతున్నాను ఇక్కడ. ఎందుకు నొక్కుతున్నాను, ఎందుకు ఇక్కడ నొక్కి చెబుతున్నాను ఈ విషయాన్ని లేదా అడుగుతున్నాను అని అంటే, ఈ ఆధునిక కృపా వర్తమానికులు, మోడర్న్ గ్రేస్ ప్రీచర్స్ ఏం చెబుతారంటే, పరిశుద్ధులుగా ఉండాలనే ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం లేదు. క్యాచ్ ద పాయింట్. వాళ్ళు ఏం చెప్తారో చెప్తున్నాను. పరిశుద్ధులుగా బ్రతకాలి అనేటువంటి ప్రయత్నం మీరు నేను చేయవలసిన పని కాదు. అది మన బాధ్యతే కాదు. ఎందుకు అని అడిగితే, సిలువ దగ్గరే దేవుడే మనలను పరిశుద్ధులుగా చేసేసాడు. సిలువ దగ్గరే మనల్ని ఆయన పరిశుద్ధులుగా చేశాడు కనుక ఇప్పుడు నేను పరిశుద్ధంగా బతకాలి అనే పాయింటే నేను ఆలోచించకూడదు. అది వాళ్ళు చెబుతున్నారు, అది వాక్యానుసారమో కాదో తర్వాత మన దగ్గరకు వద్దాం. ఆ విషయాన్ని మీ దృష్టికి కూడా తీసుకొని వస్తున్నాను. లైవ్లో ఎవరైనా వింటుంటే వారి దృష్టికి కూడా తీసుకొని వస్తున్నాను. ఒకవేళ మనం చెబుతున్న వర్తమానాలను వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీరు కూడా వినండి, నేను పిలుపునిస్తున్నాను. ఎందుకంటే మనం ఎవరం కూడా శత్రువులు కాదు. బేసికలీ మీకు నాకు మధ్య పాత కక్షలు ఏమి లేవు. పనిగట్టుకొని నాపై బురద జల్లే ప్రయత్నం చేయాల్సిన అవసరం మీకు లేదు. పనిగట్టుకొని మిమ్మును టార్గెట్ చేసి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడే సహోదరులు చెప్పినట్టుగా మనకు అల్టిమేట్ సోర్స్ ఏమిటి? బైబిలే మనకు అల్టిమేట్ సోర్స్ అయినప్పుడు బైబిల్లో ఏముందో ఆలోచిద్దాం రండని పిలుపునిస్తున్నానే తప్ప నేను చెప్పిందే విని నమ్మేయండని బలవంతంగా నేను రుద్దే ప్రయత్నం ఆరంభం నుంచి చేయడం లేదన్న సంగతి మరొకసారి మీ అందరికి గుర్తు చేస్తున్నాను. కాకపోతే ఒక మనవి చేస్తున్నాను. ఎందుకు మనమంత మొండిగా నేను ఒకటి వినేశాను, నేను ఒకటి నమ్మేశాను, అదే నిజం, అదే కరెక్ట్, ఒకవేళ నాది తప్పు అని నేను అనుకుంటే నేను తగ్గిపోతానేమో, నేను హర్ట్ అవుతానేమో, నేను బలహీనపడతానేమో అనేటువంటి ఒక మొండి వైఖరి దేవుని వాక్యం దగ్గర మనం ఎందుకు ప్రదర్శించాలి అని అడుగుతున్నాను. ఇది మాత్రమే కాదు, ఈ అంశంపై నేను మాట్లాడుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో నాది తప్పు అనుకుంటే ఎవరైనా వచ్చి నాతో మాట్లాడవచ్చు. నాది తప్పు అయితే నేను సరిదిద్దుకుంటాను. దెర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ దట్. కానీ మీరు చెబుతున్నది తప్పని నేను బలంగానే చెబుతున్నాను, చాలా గట్టిగా. కనుక ఆలోచించే శక్తి కలిగిన వారు మీరు తప్పకుండా ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను. వద్దాం ఒకసారి. ఈ మోడర్న్ గ్రేస్ ప్రీచర్స్ ఒక్కొక్క వారం ఒక్కొక్కరిని మీకు పరిచయం చేస్తూ వస్తున్నాను. ఫొటోస్ ఎందుకు చూపించట్లేదంటే, ఒక ఆయనది మాత్రమే చూపించాను, పెద్ద మనిషిది. మిగిలిన వాడు కూడా చూపించాలంటే చూపించవచ్చు, కానీ ఇంకా అవసరం లేదు ఇప్పుడే అని నేను అలా వాళ్ళని పేర్లు మాత్రమే చూపిస్తున్నాను. ఒక వ్యక్తిని చూద్దాం, ఆయన ఏమంటున్నాడో చూద్దాం. ఈయన ఆల్రెడీ మనం ఇంతకుముందు ఈయన గురించి మాట్లాడుకున్నాం, ఆండ్రూ రాబే. ఈయన ఏమంటున్నాడో ఒక్కసారి చూస్తే, ఇన్ దిస్ అంటే అక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే సిలువ దగ్గర అని అర్థం. వన్ మ్యాన్ ఇన్ దిస్ వన్ ఈవెంట్, సిలువ దగ్గర జరిగిన సందర్భంలో, ఆల్ సిన్ ఆఫ్ ఆల్ మెన్ అండ్ ఇన్ ఆల్ టైమ్ వుడ్ బి డెల్ట్ విత్ సచ్ ఫైనల్టీ దట్ గాడ్ వుడ్ నెవర్ థింక్ ఆఫ్ సిన్ అగైన్. సిలువ దగ్గర జరిగినటువంటి సందర్భం ఏదైతే ఉన్నదో, ఆ సిలువ దగ్గర ఏ బలియాగం అయితే జరిగిందో అక్కడే దేవుడు సమస్త మానవుల పాపాలను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కడిగేశాడు. గనుక ఏ మనిషి విషయంలో కూడా దేవుడు వారి జీవితానికి సంబంధించిన పాపాలను మరెప్పుడు కూడా ఆయన ఆలోచన కూడా చేయడు. ఇప్పుడు నేను ఒక పాపం చేశాను అనుకోండి, నేను పాపం చేస్తే దేవుడు వంశీ అనేవాడు పాపం చేశాడురా అనే భావన కూడా దేవునికి రాదు. ఎందుకు? వాళ్ళ ప్రకారంగా, నా ప్రకారంగా కాదు. ఎందుకు అని అడిగితే, సిలువ దగ్గరే వంశీ అనేవాడి పాపాలు మొత్తం కడిగేశాడు కనుక నేను అనే వ్యక్తి ఒకవేళ పాపాలు చేసినా దేవుడు కనీసం ఆలోచన కూడా చేయడు. అదే అంటున్నాడు అక్కడ. గాడ్ వుడ్ నెవర్ థింక్ ఆఫ్ సిన్ అగైన్. ప్రతి మనిషికి సంబంధించి అని ఈయన చెబుతున్నాడు. ఇది మనసులో పెట్టుకోండి. ఒక ఆయన, ఇంకొక ఆయన చూద్దాం. నెక్స్ట్ పాస్టర్ రాయన్ రూఫస్, ఈయన ఏమంటున్నాడు చూద్దాం. శాంక్టిఫికేషన్ అంటే పరిశుద్ధులుగా మార్చబడుట. శాంక్టిఫికేషన్ అంటే హోలీనెస్, రైట్? పరిశుద్ధులుగా మార్చబడుట. శాంక్టిఫికేషన్ ఈజ్ నాట్ ఎ ప్రాసెస్. ఆయన ఏమంటున్నాడు జాగ్రత్తగా చూడండి.
పరిశుద్ధత అనేది ప్రక్రియ కాదు, అంటే రోజు జరిగేది కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాసెస్. ఇప్పుడు మనం వంట చేయాలంటే గిన్నె పెట్టి ఫస్ట్ ఏం వేయాలో, సెకండ్ ఏం వేయాలో, థర్డ్ ఏం వేయాలో ఒక అరగంట సేపు ఒక వర్క్ చేస్తే కానీ వంట పూర్తవదుగా. అది ప్రక్రియ, వంట చేసే ప్రక్రియ. అలాగనే పరిశుద్ధులుగా మనం మారుట అనేది ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాసెస్, అది ప్రక్రియ కాదు. వీ డు నాట్ బికమ్ మోర్, నన్ను చూపించబెట్టు. వీ డు నాట్ బికమ్ మోర్ అండ్ మోర్ హోలీ. మనము రోజు రోజుకి పరిశుద్ధులుగా, మరి అతి పరిశుద్ధులుగా మనం మారుతూ ఉండం. అలా ఎవరైనా అనుకుంటున్నారేమో, పొరపాటు అంటున్నాడు ఆయన. మనము రోజు రోజుకి పరిశుద్ధతలో మెరుగవుట, పరిశుద్ధతలో ఎదుగుట అనేది జరగదు. నో, వీ బికమ్ హోలీ వన్స్ అండ్ ఫర్ ఆల్. ఒకేసారి మనం పరిశుద్ధులు అవుతాం. అదే కంప్లీట్ పరిశుద్ధత. అది శిలువ దగ్గర జరిగిపోతుంది. కనుక మనం పరిశుద్ధతలో ఎదుగుట అనే కాన్సెప్టే బైబిల్ కాన్సెప్ట్ కాదు, బిబ్లికల్ కాన్సెప్ట్ కాదు, ఇది వాక్యానుసారమైంది కాదని రాయన్ రూఫస్ అనేటువంటి ఆయన చెబుతున్నాడు. వీళ్ళందరూ ఏం చెబుతున్నారో మీరు మనసులో పెట్టుకోండి. ఫైనల్గా మనం వాక్యం దగ్గరకు వద్దాం. వాక్యం కూడా ఇదే చెబుతుంటే మనం చేయకూడదాం, వాక్యం చెప్పకపోతే ఆలోచిద్దాం. నెక్స్ట్ ఇంకొక ఆయన చూపించి, ఈయన పాస్టర్ క్లార్క్ విటన్. ఈయన ఏమంటున్నాడు చూడండి, పేర్లతో సహా చెబుతున్నాను. ఆయన ఏమంటున్నాడు, యు ఆర్ లైక్ హిమ్ మై ఫ్రెండ్. నువ్వు ఆల్రెడీ క్రీస్తు యేసులా మారిపోయావు. అండ్ యు ఆర్ ఇన్ అ పర్మనెంట్ అండ్ అన్చేంజబుల్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఆఫ్ హోలీనెస్. నువ్వు పర్మనెంట్గా పరిశుద్ధుడైపోయావు. అన్చేంజబుల్ హోలీనెస్. యు ఆర్ ఇన్ అ పర్మనెంట్ అండ్ అన్చేంజబుల్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఆఫ్ హోలీనెస్. నువ్వు మార్పు లేని పరిశుద్ధుడిగా, ఇంకా పర్మనెంట్ పరిశుద్ధుడిగా మారిపోయావు. కనుక నేను పరిశుద్ధతను కోల్పోతాను, నేను పరిశుద్ధతను మళ్ళీ పొందుకోవాలి, పరిశుద్ధతలో నేను ఎదగాలి అని అనుకోకు. సిలువ దగ్గరే నువ్వు ఆల్రెడీ క్రీస్తులా మారిపోయావు అంటున్నాడు ఈయన. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం చెప్పినా అందరి విషయాల్లోని పాయింట్ మాత్రం ఒకటే. అది మీరు క్యాచ్ చేయండి. ఏమిటా పాయింట్? అది మనం మళ్ళీ పరిశుద్ధతలో ఎదగాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వీఆర్ కంప్లీట్లీ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, పర్ఫెక్ట్లీ హోలీ అని చెబుతున్నారు. ఇంకా చూద్దాం, ఇంకా ఉన్నారా? నెక్స్ట్, ఇన్ ద వర్డ్స్ ఆఫ్ పాస్టర్ జోసెఫ్ ప్రిన్స్ అని ఆయన ఏమని చెప్తున్నాడు చూద్దాం. కొలాషియన్స్ చాప్టర్ 2, కొలసీ పత్రిక 2వ అధ్యాయమే మనకు చెబుతోంది. ఇట్ టెల్స్ us వీఆర్ ఆల్రెడీ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ క్రైస్ట్. కొలసీ పత్రిక 2వ అధ్యాయం చదివితే క్రీస్తులో మనము పరిపూర్ణులు అయిపోయాం. పర్ఫెక్ట్ అంటే పరిపూర్ణులు అయిపోయామని కొలసీ పత్రిక 2వ అధ్యాయం చెబుతోంది. వీ డోంట్ వర్క్ టువర్డ్స్ పర్ఫెక్షన్. మనం పరిపూర్ణతను సంతరించుకోవడానికి పని చేయాల్సిన అవసరం లేదు. పర్ఫెక్షన్ అంటే సంపూర్ణత, పరిపూర్ణత. క్రైస్ట్ హ్యాస్ మేడ్ అస్ పర్ఫెక్ట్ ఫ్రమ్ ద క్రాస్. సిలువ దగ్గర నుంచే క్రీస్తు యేసు ప్రభు మనల్ని సంపూర్ణులుగా చేశాడు. ద మినిట్ యు బిలీవ్ యు ఆర్ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ క్రైస్ట్. ఎప్పుడైతే నువ్వు దాన్ని విశ్వసిస్తావో, ఏ క్షణమైతే నువ్వు ఆయనను విశ్వసిస్తావో, అప్పుడే నువ్వు సంపూర్ణుడైపోతున్నావు. యు వర్క్ ఫ్రమ్ యువర్ పర్ఫెక్షన్, నాట్ టు ఇట్. నువ్వు సంపూర్ణత సంతరించుకున్న తర్వాతనే నీ క్రైస్తవ జీవితం స్టార్ట్ అయింది. క్రైస్తవ జీవితంలో ఎప్పుడో ఒకసారి నేను సంపూర్ణతను సంతరించుకోవాలనే పాయింట్ మీద ఉండకు అంటున్నాడు జోసెఫ్ ప్రిన్స్. ఆల్రెడీ నువ్వు బ్యాప్టిజం తీసుకున్నప్పుడే నువ్వు పర్ఫెక్ట్ అయిపోయావు, సంపూర్ణుడైపోయావు. అక్కడి నుంచే నీ యాత్ర స్టార్ట్ అయింది అంటున్నాడు జోసెఫ్ ప్రిన్స్ గారు. ఇంకా ఆయన ఏమంటున్నాడు చూద్దాం, కంటిన్యూ. ఆయన అంటున్నాడు, అండ్ పాస్టర్ జోసెఫ్ ప్రిన్స్ ఆల్సో సేస్, ఆయన ఏమంటున్నాడంటే, God has taken us out from a prison called sin. నన్ను కూడా చూపించగల బాక్స్లో పైన. God has taken us out from a prison called sin. పాపము అనే చెర నుండి దేవుడు మనల్ని బయటికి తీసుకొని వచ్చాడు. అండ్ హ్యాస్ నౌ ట్రాన్స్ఫర్డ్ టు ఎ ప్రిజన్ కాల్డ్ రైచియస్నెస్. నీతి అనేటువంటి చెరలోనికి మనల్ని తీసుకొని వెళ్ళిపోయాడు. అంటే పాపము అనే దాసత్వము నుండి, లేదా పాపం అనే జైలు నుండి, ప్రిజన్ నుండి, లేదా ఒక చెర నుండి నీతి అనే ఒక చెరలోని మనల్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఈజ్ దేర్ ఎనీథింగ్ యూ కెన్ డూ టు టేక్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ప్రిజన్ ఆఫ్ సిన్ టు ద ప్రిజన్ కాల్డ్ రైచియస్నెస్? పాపము అనే చెర నుండి నీతి అనే చెరలోనికి నువ్వేమన్నా క్యారీ చేయగలవా? నువ్వు ఆల్రెడీ ఆ చెర నుంచి బయటకు వచ్చేసావుగా. ఉపమానం ఎలా ఉందో చూడండి. ఇఫ్ ది ఆన్సర్ ఈజ్ నో, వాట్ మేక్స్ యూ థింక్ ఎనీథింగ్ యూ డిడ్ కెన్ నౌ పుట్ యూ బ్యాక్ ఇన్ టు ద ప్రిజన్ కాల్డ్ సిన్? ఎగ్జాంపుల్ భలే వాడాడు తెలివిగా. ఏమిటా ఎగ్జాంపుల్? పాపం అనే గది నుండి, పాపం అనే చెర నుండి నీతి అనే గదిలోనికి, చెరలోనికి దేవుడిని తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు నీ గదే మారిపోయిందిగా. నీతి దాని పేరు. నీతి అనే ఒక చెరలో ఉన్నావు.
మరి నీతి అనే గదిలో, నీతి అనే రైచియస్నెస్ అంటే నీతి, నీతి అనే గదిలో, నీతి అనే చెరలో పాపపు వాసన ఏమైనా ఉంటుందా? ఉండదుగా. గనుక నువ్వు ఆల్రెడీ గది మారిపోయావు. నువ్వు గది మారిపోయిన తర్వాత, చెర మారిపోయిన తర్వాత అక్కడ ఒకవేళ నువ్వేదైనా చేస్తే అది పాపమని నువ్వెందుకు అనుకుంటున్నావు అని అడుగుతున్నాడు జోసెఫ్ ప్రిన్స్ గారు. లాజిక్ అదిరిపోయిందిగా. ఇంకా చూద్దాం. More emphatically still, the moment you accepted Jesus, God gave you an eternal A+ for your right standing with him. ఎప్పుడైతే నువ్వు యేసును రక్షకునిగా అంగీకరించావో ఆ క్షణమే దేవుడు నిన్ను నిత్య జీవానికి, అంటే తనతో నిత్యము ఉండే ఒక 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 కంప్లీట్ ఏర్పాటు చేసేసాడు. గనుక నువ్వు పొరపాటును కూడా నేను పాపం చేస్తున్నానేమో, పరిశుద్ధతను కోల్పోతున్నానేమో అనే ఫీలింగ్ నీకు రావాల్సిన అవసరం లేదు. అసలు నీ గదే మారిపోయింది అంటున్నాడు ఆయన. అందరికి పాయింట్ అర్థమైంది కదా. ఆయన ఏమంటున్నాడు? వెరీ గుడ్. ఇంకెవరైనా ఉన్నారా? చూపించి. ఇంకొక ఆయన ఉన్నట్టున్నాడు, జాన్ క్రౌడర్ ఆయన పేరు. ఆయన ఏమంటున్నాడు చూద్దాం. ద మూమెంట్ యు డిసైడ్ టు డూ సంథింగ్ టు బి హోలీ, యూ హ్యావ్ ట్రస్టెడ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ క్రైస్ట్ ఫర్ సాల్వేషన్. అంటే ఒకవేళ పరిశుద్ధంగా ఉండడానికి నేను ఇది చేయాలి, పరిశుద్ధంగా ఉండడానికి నేను ఇది చేయకూడదు అని నువ్వేమని అనుకుంటే, ఆయన అంటున్నాడు నీ మీద నువ్వు నమ్మకం పెంచుకుంటున్నాడు, నీ మీద నువ్వు ఆధారపడుతున్నావే కానీ క్రీస్తు మీద ఆధారపడట్లా. నీ రక్షణ కొరకు నీ మీద నువ్వు ఆధారపడుతున్నావే కానీ క్రీస్తు మీద ఆధారపడట్లేదు. గనుక పరిశుద్ధునిగా, పరిశుద్ధురాలిగా ఉండడానికి నేనేదో చేయాలనేటువంటి ఆలోచన నీకు అస్సలు రాకూడదు. అలా వస్తే క్రీస్తు వ్యతిరేకమైనది, ఆయన యందు నీకు సంపూర్ణ నమ్మకం లేకపోవడం అనే దాన్ని సూచిస్తుందని ఈయన అంటున్నాడు. చాలు, ఇప్పుడు ఇంతమందిని మనం చూసాం కదా. ఓవరాల్గా ఇంతమందిలో అందరి దగ్గర ఒకటే కామన్ పాయింట్ మనకు కనబడుతుంది. ఏమిటి? సిలువ దగ్గర మనలను పరిశుద్ధులుగా ప్రభు చేసేసాడు. కనుక ఇప్పుడు మనము పరిశుద్ధులుగా ఉండుటకు ఏదో చేయవలసిన అవసరం లేదు అనేది అందరి దగ్గర ఒకే పాయింట్ కనబడుతోంది. మనకు ఉన్నటువంటి సమయాన్ని బట్టి నేను ఒక 3 4 నేను ప్రస్తావించిండవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఈ పరిస్థితి అధిక మోతాదులో, అధిక సంఖ్యలో ఉంది అన్న సంగతి మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. సో మీకు విషయం అర్థమైంది. ఈ మోడర్న్ గ్రేస్ ప్రీచర్స్ బోధించే బోధ ఏంటో ఈ విషయంలో మీ అందరికీ అర్థమైంది. మనమేదో చేయవలసిన అవసరం లేదని వాళ్ళు అంటున్నారు. దానినే నేను టైటిల్కి ఇచ్చాను. మళ్ళీ చూపిస్తాను చూడండి. ఏంటి మన అంశం ఈరోజు? పరిశుద్ధులుగా ఉండుట మన బాధ్యత కాదా? ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు బీ హోలీ? మన బాధ్యత అనే దాన్ని మీరు కొటేషన్స్లో కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఫ్యూచర్లో ఏం చెప్పాలనుకుంటున్నామో అనేది మీరు క్యాచ్ చేయడానికి, లేదా అండర్లైన్ అయినా చేయండి దాన్ని మీ నోట్స్లో. అవర్ రెస్పాన్సిబిలిటీ, ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ? ఇందులో మన బాధ్యత అంటూ ఏమీ లేదా అని నేను ఇక్కడ ప్రశ్నిస్తూ ఇప్పుడు నెమ్మదిగా అంశంలోనికి వెళ్తున్నాను. చెప్పండి, ఏ భాగం మాట్లాడుకోబోతున్నాం ఈరోజు? మొదటి భాగం స్టార్ట్ చేద్దాం. ముందుగా ఈ బోధకులందరినీ ఒక విషయంలో మనం అభినందించక తప్పదు. ఏమిటిదని అడిగితే, సిలువ దగ్గర మనకు పరిశుద్ధత దొరుకుతుందన్నారే, అదే అద్భుతమైన మాట. అందులో అభినందించాల్సిందే. సిలువ దగ్గర మనకు పరిశుద్ధత దొరకదని అంటే సమస్య ఎక్కువయ్యేది. కనుక ఆ విషయంలో మనము ముక్త కంఠముతో వారిని అభినందిద్దాం. ఏమిటది? ఎవరికైనా సిలువ దగ్గర క్రీస్తు యేసు ప్రభువు చిందించిన రక్తము వలన మనకు పరిశుద్ధత లభిస్తుంది అని వారు చెబుతున్న మాట వాక్యానుసారమైనదే. దాంట్లో ఏ క్వశ్చన్ లేదు, ఏ సందేహం లేదు. ఎందుకంటే మనము ఎదుటివారితో మాట్లాడేటప్పుడు వాళ్ళు చెప్పే సరైన వాటిని మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. అది మనం కూడా చెబుతున్నాం. మనం ఎప్పుడు కూడా సిలువ దగ్గర పరిశుద్ధత దొరకదని ఎప్పుడు చెప్పలా. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమే ఏ మనిషినైనా పాపము నుండి పవిత్రునిగా చేస్తుందని మనం బలంగా నమ్మిన వారము, నమ్ముతున్న వారము, నమ్మేవారము, అలా విశ్వసించే మనము ఒకప్పుడు ప్రభువుని రక్షకునిగా స్వీకరించాం. ఆయన రక్తము ద్వారా మాత్రమే ఏ మనిషికైనా పాపాలు కడుగబడతాయి. యేసు రక్తము లేకపోతే, సిలువ దగ్గరికి ఏ మనిషి అయినా రాకపోతే ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ యాత్ర ప్రారంభం అవ్వడానికే వీలు లేదు అని వాక్యానుసారంగానే మనం బలంగా చెప్పాం.
కొన్ని వచనాలు ముందుగా చూద్దాం. ఇదే పాయింట్ బైబిల్ ఎంత గట్టిగా చెబుతుందో ఒకసారి చూద్దాం. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 30-31 వచనములు ఒకసారి చూద్దాం. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 30-31 వచనములు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసు నందున్నారు. ఇప్పుడు క్రీస్తు యేసు ప్రభు గురించి కొన్ని విషయాల కింద మాట్లాడుకుందాం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన, అంటే యేసుక్రీస్తు ప్రభు, ఆయన మనకు జ్ఞానమును, నంబర్ 2 నీతియు, నంబర్ 3 పరిశుద్ధతయు, నంబర్ 4 విమోచనమును ఆయను. ఆయనే మనకు జ్ఞానము, ఆయనే మనకు నీతి, ఆయనే మనకు పరిశుద్ధత, ఆయనే మనకు విమోచనము నాయను. అంటే యేసుక్రీస్తు ప్రభునందే మనకు జ్ఞానము, ఆయన యందే మనకు నీతి, ఆయన యందే మనకు పరిశుద్ధత, ఆయన యందే మనకు విమోచన దొరుకుతుంది. ప్రభు దగ్గరికి రాని వానికి నిజమైన జ్ఞానము దొరికే అవకాశం లేదు, అంతేనా? ప్రభు దగ్గరికి రాని వానికి నీతి దొరికే అవకాశం లేదు. ఆయన దగ్గరకు రాకపోతే పరిశుద్ధత లభించే అవకాశం లేదు. ఆయన దగ్గరికి రాకపోతే విమోచన దొరికే అవకాశం లేదు. అబ్సల్యూట్లీ ట్రూ. మీరు, నేను, మనందరము కూడా మొట్టమొదట మనము పరిశుద్ధులుగా మారడానికి కారణం మనం ప్రభు దగ్గరికి రావడం. ఆయన దగ్గరకు వచ్చినప్పుడే మనకు పరిశుద్ధత, మనం చేసిన పాపాలన్నీ కడుగబడి మనం పరిశుద్ధులుగా మారిపోయి అంతకుముందు మనకు అంటుకున్న పాపాన్ని మనం పోగొట్టుకోగలిగాం. ప్రభుని అంగీకరించిన తర్వాత నేను కొన్ని మంచి పనులు చేసి ఉండొచ్చు, సత్క్రియలు అని అంటారు వాటిని. కానీ ప్రభు దగ్గరికి రాకముందు కూడా అవి నేను చేసి ఉంటే, ప్రభు దగ్గరికి రాకముందు, అంటే సిలువ దగ్గరికి రాకముందు నేను అవి చేసినా నేను పరిశుద్ధుణ్ణి కాలేను. ఎందుకు? పరిశుద్ధత ఎక్కడ దొరుకుతోంది? నేను చేస్తున్న పనుల్లో దొరకట్లా. నాకు మొట్టమొదట పరిశుద్ధత దొరికిందే సిలువ దగ్గర. సిలువపై ఎవరి దగ్గర? క్రీస్తు యేసు ప్రభు దగ్గర. అంతకుముందు నేను 10 మందికి సహాయం చేశాను, అంతకుముందు మీటింగ్లు పెట్టాను, బ్యాప్టిజం తీసుకోకముందు అనుకోండి కాసేపు. నేను మారు మనసు పొంది నా పాపక్షమాపణ కొరకు ప్రభు దగ్గరికి రాకుండా ఎవరైనా మీటింగ్లు పెడుతుంటే 10 రూపాయలు సహాయం చేసి ఉండొచ్చు, మందిరానికి వెళ్ళిన ప్రతిసారి నేను కానుకలేసి ఉండొచ్చు, అందరితో కలిసి పాటలు పాడి ఉండొచ్చు, ఎన్నో చేసి ఉండొచ్చు. ఇవేవి నన్ను పరిశుద్ధుడిగా మార్చలా. ఎందుకు అని అడిగితే నేను ఇంకా ప్రభు దగ్గరికి రాలేదు గనక, నా పాపాలు ఒప్పుకొని. గనక పరిశుద్ధత అనేది ప్రభు దగ్గర దొరుకుతోంది. ఆయనే మనకు పరిశుద్ధత అయి ఉన్నాడనే వాక్యం ఎంత స్పష్టంగా చెబుతోంది. కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయము 30-31 వచనాల్లో మనం చూసాం. ఇంకొక వచనం చూద్దాం. హెబ్రీ పత్రిక, హెబ్రీలకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనము మనం చూద్దాం. అధ్యాయము 10, వచనము కూడా 10. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం ఏముంది అక్కడ? యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధ పరచబడి ఉన్నాం. అండర్లైన్ చేయండి, మన సబ్జెక్ట్ ఇప్పుడు పరిశుద్ధత గురించి కనుక. మళ్ళీ చూద్దాం ఒకసారి. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అప్పగింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఎక్స్క్యూజ్ మీ, ఈ మోడర్న్ గ్రేస్ టీచర్స్ లేదా ప్రీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనము సపరేట్గా పరిశుద్ధులుగా బతకాల్సిన అవసరం లేదు, పరిశుద్ధులుగా ఉండడానికి మనమేదో చేయాల్సిన అవసరం లేదు అని ప్రకటించడానికి వారి అంబుల పొదిలో వారు పెట్టుకొని వాడే ఒక బలమైన వచనమే ఆ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. ఎందుకు అక్కడ ఏముంది? యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము అని స్టేట్మెంట్ బైబిల్లో నేరుగుంది కనుక
పరిశుద్ధ పరచబడుట అనేది అయిపోయింది. ఇక నువ్వేంటి ట్రై చేయడం? ఎప్పుడు జరిగింది ఆ పరిశుద్ధత? ప్రభునందు మనం విశ్వసించడం మొదలుపెట్టినప్పుడు, క్రీస్తునందు మనం విశ్వాసులుగా మారినప్పుడే మనం పరిశుద్ధులైపోయాం అని ఆ వచనం చెబుతోంది. దీనికి సపోర్టివ్గా మరొక వచనం కూడా చూద్దాం. మనం కాదనట్లా, ఒక వచనం ఇంకొకటి చూద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. వచనం కూడా మొదటి వచనమే, చూద్దాం జాగ్రత్తగా. 1వ వచనం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులునైన వారికి శుభమని చెప్పి వ్రాయునది. అక్కడ దాదాపుగా పరిశుద్ధులు, క్రీస్తు యేసునందు విశ్వాసులు రెండు పర్యాయ పదాలుగా వస్తున్నాయి. మీరు ఒకసారి జాగ్రత్తగా ఆలోచిస్తే అర్థమవుతుంది. పరిశుద్ధులు అంటే ఎవరు? అక్కడ క్రీస్తు యేసునందు విశ్వాసులు. క్రీస్తు యేసునందు విశ్వాసులు అంటే ఎవరు? క్రీస్తు యేసునందు విశ్వాసులు అంటే ఎవరు? పరిశుద్ధులు. అంతేనా అక్కడ? రైట్. అందరు జాగ్రత్తగా చూడండి అన్నమాట. నేను కొంచెం ఇంతకంటే ఎక్కువ టెంపో, ఇంతకంటే నా పిచ్ పెంచుతుంటే దగ్గు వస్తుంది. ఈ లెవెల్లోనే మాట్లాడతా. నేను మాట్లాడే లెవెల్ ఇదైనా మీకు విషయం మాత్రం వేరే లెవెల్లో అర్థం కావాలి. అంటే ఇంకా బలంగా మీకు అర్థం కావాలని చెప్తున్నా నేను. క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారిని ఏమని పిలుస్తున్నాడు ఆ వచనంలో? పరిశుద్ధులు. రెండో ప్రశ్న, పరిశుద్ధులు అంటే ఎవరు? అక్కడ క్రీస్తు యేసునందు విశ్వాసులు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరందరూ ఉన్నారు ఇక్కడ. మీరందరూ క్రీస్తు యేసునందు విశ్వాసులేనా? ఆయనందు విశ్వాసం ఉంచిన వాళ్ళేనా? రైట్. ఇప్పుడు నేను మిమ్మల్ని పరిశుద్ధులారా అని పిలవచ్చా? ఈ వచనాల ప్రకారంగా పిలవచ్చు. ఇప్పుడు హెబ్రీ పత్రిక 10:10 ప్రకారంగా, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 30-31 వచనాల ప్రకారంగా క్రీస్తు యేసునందు విశ్వాసులైన మిమ్మల్ని అందరినీ నేను పరిశుద్ధులైన సహోదరులారా, సోదరీమణులారా అని పిలవచ్చు. ఎందుకంటే మనందరం ఇక్కడ సంఘముగా కూడుకున్నాం. క్రీస్తు సంఘాన్ని పరిశుద్ధ సంఘం అనే పిలుస్తారు. గనుక మిమ్మల్ని అందరూ నేను పరిశుద్ధ సంఘమా, మీ అందరికీ నా వందనములు అని చెప్పొచ్చు. పరిశుద్ధులైన సోదరులారా, సోదరీమణులారా అని పిలవచ్చు. ఎందుకంటే సిలువ దగ్గర మనందరము పరిశుద్ధతను సంపాదించుకున్నాం కనుక. నేను అలా పిలిస్తేనే బాగుంటుంది. పొరపాటున పాపులైన సహోదరులారా, సోదరీమణులారా అన్నాను అనుకోండి, నెక్స్ట్ వీక్ వస్తారా? అసలు ఏంటి ఏమనుకుంటున్నాడు మా గురించి అనే ఫీలింగ్స్ రావు. కనుక పొరపాటున కూడా ఎదుటివారిని మనము ప్రత్యేకించి బ్యాప్టిజం తీసుకున్న వారిని, ప్రత్యేకించి క్రీస్తు సంఘంలోనికి వచ్చిన వారిని పొరపాటున కూడా మనము పాపులైన మీ అందరికీ నా వందనములు అని ఎప్పుడు అనకూడదు కూడా. ఎందుకంటే బైబిల్ ఒప్పుకోదు. బైబిల్ ఏమంటుంది? క్రీస్తునందు విశ్వాసులైన వారందరూ కూడా పరిశుద్ధులు. దీన్ని బట్టి మనం ఆనందించాలి. ఎందుకు అని అడిగితే, ఒకప్పుడు లోకంలో మనం ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి రాకుండా దేవుడు మనల్ని పాపులుగానే చూశాడు. మనము లోకంలో ఉన్న జీవితం ఒకటి ఉంటుంది ఒకప్పుడు. ఈవెన్ బ్యాప్టిజం తీసుకోకుండా, అంటే మారు మనసు పొంది పాపక్షమాపణ కొరకు ప్రభు దగ్గరికి రానివారు, సిలువ దగ్గరికి రానివారు ఎవరెవరైతే ఇక్కడ ఉన్నారో, దయచేసి మీతో కూడా నేను మాట్లాడుతున్నా. దేవుడు మీరు ఇంకా ఆయనను రక్షకునిగా అధికారికంగా మీరు స్వీకరించలేదు కనుక, మీరు పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేసి ఆయన రక్తంలో నీ జీవితాన్ని కడుక్కుంటానని ఇంకా దేవునికి మాట ఇవ్వలేదు కనుక, దానికి సూచనగా బాప్తిస్మం పొందలేదు కనుక, వాస్తవాలు మాట్లాడితే దేవుడు ఇంకా మిమ్మల్ని పాపులుగానే చూస్తున్నాడు, పరిశుద్ధులుగా కాదు. అది వాస్తవం. ఇక బయట ఉన్న పరిస్థితి అంతా కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు. మనం కూడా ఒకప్పుడు బయట ఉన్నప్పుడు దేవుడు మనల్ని అపరాధులుగానే, పాపులుగానే చూశాడు. అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నారనే చూశాడు మనల్ని. ఎప్పుడైతే మనం సిలువ దగ్గరకు వచ్చి అతిక్రమములను దాచిపెట్టక వాటిని ఒప్పుకొని ప్రభు సన్నిధిలో మనం కనబడ్డామో, ఒకప్పుడు దానికి సూచనగా బ్యాప్టిజం తీసుకున్నామో, అప్పటి నుంచి దేవుడు మన మెడలో పరిశుద్ధులు అనే ఒక ట్యాగ్ వేశాడు. మనకు పేరు పెట్టేశాడు, పరిశుద్ధులు అనే పేరు పెట్టాడు. ఎంత ధన్యత అది! దేవుని చేత పరిశుద్ధులు అని అనిపించుకోవడం అనేది ఎంత ధన్యత! దేవుని చేత పరిశుద్ధులు అని పేరు పెట్టబడడం అనేది ఎంత గొప్ప భాగ్యం మనకు. మనస్ఫూర్తిగా మారు మనసు కొరకు బ్యాప్టిజం తీసుకున్న అందరికీ ఇది వర్తిస్తుంది. ఏర్పరచబడిన వారు అనే పేరు మనకు వచ్చింది. అంతేనా?
పరిశుద్ధ జనము. పేతురు గారు ఏమంటున్నారు? పేతురు గారి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూద్దాం ఒకసారి. పేతురు గారి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, నెక్స్ట్ రాజులైన యాజక సమూహమును, తర్వాత పరిశుద్ధ జనమును, ఆ తర్వాత దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. బైబిల్లోనే ఉన్నాయి ఇవన్నీ. ఏ జనముగా బైబిల్ మనం గుర్తిస్తోంది? పరిశుద్ధ జనము. వీలైతే అది కూడా అండర్లైన్ చేయండి. ఎస్, మనందరం పరిశుద్ధ జనమే. ఇప్పుడు సదరు బోధకులు ఎవరైతే ఉన్నారో, మోడర్న్ గ్రేస్ ప్రీచర్స్, మోడర్న్ గ్రేస్ ప్రీచర్స్ అందరూ కూడా ఈ విషయాలే చూపిస్తూ మాట్లాడుతూ, బైబిలే నిన్ను పరిశుద్ధులని పిలిచినప్పుడు, బైబిలే నిన్ను మిమ్మల్ని పరిశుద్ధులని పిలుస్తున్నప్పుడు నువ్వేంటి ప్రభువా నేను పాపిని నన్ను క్షమించంటావేంటి రొట్టె తీసుకునేటప్పుడు? ప్రభువా నేను పాపిని క్షమించని ఎందుకు ద్రాక్షరసం తీసుకునేటప్పుడు పాపి అని అంటున్నావు? ప్రార్థన చేసినప్పుడు దేవా నేను పాపి నన్ను ఎందుకు చేస్తున్నావు? పరిశుద్ధుడయ్యావుగా శిలువ దగ్గర. మనము చాలా విషయాలలో మనము దేవుని ఎదుట బలహీనులైపోతున్నాము. మన పాపాల విషయమే మనం బాధపడాలి, మన పాపాల విషయమే మనం దుఃఖించాలి, మన పాపాల విషయమే ప్రభు దగ్గర ఒప్పుకోవాలి అని ఏ బోధకులైనా బోధిస్తే మీరు ఎందుకు అలా బోధిస్తున్నారని తిరిగి మనలాంటి వారిని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈ వచనాలను ఆధారం చేసుకొని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కనుక మనం వాళ్ళేమనట్లా. కాకపోతే వాళ్ళకి చెబుతున్న హితం ఏంటంటే, మీ పరిశోధన ఎందుకు అక్కడే ఆగిపోతుందని ప్రశ్నిస్తున్నాం. మీ పరిశోధన అక్కడితో ఎందుకు ఆగిపోయింది? ఇప్పుడు నేను చూపించాను కొన్ని వచనాలు. ఇప్పుడు నేను చూపించిన వచనాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 30-31 వచనములు. ఆ తర్వాత హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. ఆ తర్వాత ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఆ తర్వాత పేతురు గారి మొదటి పత్రిక 2:9. ఇవేనా నేను చెప్పింది? రైట్. ఇప్పుడు ఈ వచనాలన్నీ నేను అంటున్నాను, ఇవన్నీ కూడా ఒక సెక్షన్ ఆఫ్ వర్సెస్, అంటే ఒక గ్రూప్ ఆఫ్ వర్సెస్. ఇవన్నీ కూడా ఒక సెక్షన్కి సంబంధించిన వచనాలు. ఈ వచనాలన్నీ ఒకటే విషయాలే చెబుతున్నాయి. ఈ వచనాలన్నీ ఒకే పాయింట్ చెబుతున్నాయి. ఏమిటది? క్రీస్తు యేసు నందు మనము పరిశుద్ధపరచబడిన వారము. అంటే ఒకప్పుడు మన పొజిషన్ పాపులము, శిలువ దగ్గరికి రావడం వల్ల మన పొజిషన్ మారిపోయింది. శిలువ దగ్గరికి రావడం వల్ల మన పొజిషన్ మారిపోయింది. ఎస్ ఆర్ నో? ఒకప్పుడు పడిపోయిన స్థితి, ఒకప్పుడు లోకంలో ఉన్న పరిస్థితి, తర్వాత మన పొజిషన్ కాస్త మారిపోయింది. పరిశుద్ధులు అనేటువంటి ఒక పొజిషన్ వచ్చేసింది, స్థానం మారిపోయింది. కరెక్టే. లోకంలో బతికినప్పుడు మన స్థానం వేరు దేవుని ఎదుట. శిలువ దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని ఎదుట మన స్థానం మారిపోయింది. కారణం నిజమైన పరిశుద్ధతను మనం పొందుకున్నాము కనుక. ఇందులో ఏ క్వశ్చన్ లేదు. అయితే ఇదే బైబిల్లో మరొక సెక్షన్ ఉంది. ఆ సెక్షన్లో కూడా వచనాలే ఉన్నాయి. ఆ వచనాలు కూడా మనకేవో చెబుతున్నాయి. అవి ఎందుకు మీరు చూడట్లేదని అడుగుతున్నాం. అది నా ప్రశ్న. వీటిని పట్టుకొనే ఎందుకు ఆగిపోతున్నారు? తర్వాత వేరేవి కూడా ఉన్నాయి, అవెందుకు మీరు కన్సిడర్ చేయట్లేదు, అవెందుకు మీరు ఆలోచించట్లేదని ఈ బోధక సమూహాన్ని మనం అడుగుతున్నాం. అవేంటో ఇప్పుడు చూద్దాం. మీరు నోట్స్ రాసుకుంటుంటే, ఇప్పటివరకు నేను చూపించిన వచనాలన్నీ శిలువ దగ్గరే మనము పరిశుద్ధులయ్యాము అని సూచించే వచనాలు. ఇప్పుడు నేను చూపించిన వచనాలని ఒక గ్రూప్కు సంబంధించిన వచనాలు. మీ నోట్స్లో కింద అండర్లైన్ చేసేసుకోండి. ఓహో, ఒక సెక్షన్ అయిపోయింది అని మీరు అనుకోవాలి. ఇప్పుడు నేను సెక్షన్ నెంబర్ 2కి వెళ్తున్నా. సెక్షన్ నెంబర్ 2లో ఏమున్నాయో ముందుగా ఒక వచనాన్ని మనం చూద్దాం. ఏ వచనాన్ని చూద్దాం? రోమా పత్రిక, అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. రోమీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం. అందరు తీసారా? మొదటి నుంచే చూద్దాం. ఎఫెసీ పత్రిక, కొరింథీ పత్రిక ఏ పౌలు గారు రాశారో, రోమా పత్రిక కూడా అదే పౌలు గారే రాశారు. ఆయన మాటలు ఏంటో చూద్దాం. ప్రారంభం. యేసుక్రీస్తు దాసుడును, నెక్స్ట్ అపోస్తలుడిగా ఉండుటకు పిలువబడిన వాడును, తర్వాత దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైనా
పౌలు ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది. ఇప్పుడు మీరు అండర్లైన్ చేయాల్సింది ఏంటో ఒకసారి క్యాచ్ చేయండి. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, దాన్ని అండర్లైన్ చేయండి ఒకసారి. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అండర్లైన్ చేయండి. ఇది మూయకుండా ఇప్పుడు ఎఫెసీ పత్రిక మరొకసారి చదివేసి వద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులు అయిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఎఫెసీ పత్రికలో క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారిని పరిశుద్ధులు అని పిలిచిన పౌలు గారు రోమపత్రికకు వచ్చేసరికి మీరు పరిశుద్ధులు మాత్రమే కాదు, నెక్స్ట్ మాట, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. అంటే పరిశుద్ధత విషయంలో సెకండ్ పాయింట్ కనపడుతుంది, గమనించండి. ఇప్పుడు నేను సెక్షన్ నెంబర్ 2 మాట్లాడుతున్నా. అంతవరకు మాట్లాడింది ఏ సెక్షన్? సెక్షన్ నెంబర్ 1. సెక్షన్ నెంబర్ 1లో మనకు క్లియర్ అయినటువంటి విషయం ఏమిటి? సిలువ దగ్గర మనకు పరిశుద్ధత వచ్చింది, సిలువ దగ్గర మనము పరిశుద్ధులయ్యాం. అది సెక్షన్ 1. ఇప్పుడు సెక్షన్ 2 విషయం ఏంటని అడిగితే, మనము పరిశుద్ధులయ్యాము, సిలువ దగ్గర బాగానే ఉంది, కానీ అక్కడ పరిశుద్ధులమైన మనము అలాగనే పరిశుద్ధులుగా బతకాలని వాక్యం పిలుపునిస్తోంది. సిలువ దగ్గర దేవుడే నన్ను పరిశుద్ధపరిచాడు గనుక ఇప్పుడు నేనేం కూడా చేయాల్సిన అవసరం లేదు అనేటువంటి భావనలోనికి మనం రాకుండా వాక్యం వెంటనే ఒక జాగ్రత్తని చెప్పేసింది. ఆయనిచ్చిన పరిశుద్ధతను నువ్వు నిలబెట్టుకోవాలి. మీకు అది కనబడుతుందో లేదో క్యాచ్ చేయండి ఒకసారి. ఎవరికి పత్రిక రాస్తున్నాడు పౌలు గారు? రోమాలో ఉన్న దేవుని ప్రియులు. ఇంతకు ఆ దేవుని ప్రియులు ఎవరు? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఎవరుండాలి పరిశుద్ధులుగా? ఎవరుండాలి? వీళ్ళే. ఇప్పుడైతే మీరే, ఇప్పుడైతే నేనే, ఇప్పుడైతే మనమే. అనేక సంవత్సరాల క్రితం, కొన్ని సంవత్సరాల కిందట నా జీవితం సిలువ దగ్గర స్టార్ట్ అయింది. సిలువ దగ్గర స్టార్ట్ అయినప్పుడు దేవుడు నన్ను పరిశుద్ధుడిగా మార్చేశాడు. మారుస్తూ ఒక గైడెన్స్ ఇచ్చే ఒక పుస్తకాన్ని నాకు ఇచ్చాడు, బైబిల్. ఇది చదువుతూ నువ్వు ఎలా ఉండాలో తెలుసుకో నాయనా అని చెప్పాడు. ఎలా ఉండాలో ప్రభు అంటే, నేనిచ్చిన పరిశుద్ధతను నువ్వు నిలబెట్టుకుంటూ సాగాలి. ఇప్పుడు ఇంకొక వచనం చూద్దాం. రోమా పత్రిక రాసుకున్నారు కదా, వచనం 1వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఇప్పుడు కొరింథీ మొదటి పత్రికకు వద్దాం. మన వాక్య పఠనం చేసింది అదే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి చదువుకుంటూ వద్దాం 2వ వచనం వరకు. 1 నుంచి 2వ వచనం వరకు చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా చూద్దాం అందరం. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడిగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సొస్తెనేసును, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు. దేవుని సంఘం అంటే ఎవరు? ఇప్పుడు నిర్వచనం చెప్తున్నాడు. దేవుని సంఘమునకు. దేవుని సంఘం అంటే అనగా, చూడండి జాగ్రత్తగా, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై. ఎక్కడ? సిలువ దగ్గర. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై, నెక్స్ట్, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, చివరికి వచ్చేసరికి శుభమని చెప్పి వ్రాయున్నది. అంతేనా పాయింట్? ఇప్పుడు మీకు పరిశుద్ధతకు సంబంధించి 2 విషయాలు అర్థమవుతున్నాయి లేదా మీరు చెప్పండి. ఏమిటా 2 విషయాలు? నంబర్ 1, సిలువ దగ్గర పరిశుద్ధులు అవ్వడం. నంబర్ 2, ఆ పరిశుద్ధతను నిలబెట్టుకుంటూ మనం బ్రతకడం. ఇప్పుడు వీళ్ళేమన్నారు? నువ్వు ఆల్రెడీ పాపము అనేటువంటి చెర నుండి బయటకు వచ్చి నీతి అనే చెరలోనికి వచ్చేసావు, నీతి అనే గదిలోనికి వచ్చేసావు. ఇక్కడ నువ్వు ఏం చేసినా నీతి కిందికే వస్తుంది. నువ్వు సపరేట్గా నేను పాపం చేయకూడదు, పరిశుద్ధుడిగా ఉండాలనే అటెంప్ట్స్ నువ్వు చేయకు. ఎందుకంటే నీతి అనే గదిలో ఉన్న నీకు
నీతి అనే చెరలో ఉన్న నీకు నువ్వు ఏది చేసినా నీతి అనే వాతావరణంలోనే ఉంటుంది తప్ప పాపపు వాసన దానికి తగలదు. నేను చెబుతున్నావా, మీకు ఆధారాలతో సహా చూపించినవా? చూశారు కదా అవన్నీ. ఇప్పుడు మీరు చెప్పండి, నేను ఇంకా లోపల కూడా వెళ్ళలేదు సబ్జెక్ట్లోకి. ఈ వచనం మీరు చూశారు, నేను మీకు 2 వచనాలు చూపించా. రోమాపత్రిక 1:1, నెక్స్ట్ కొరింథీ మొదటి పత్రిక 1 అధ్యాయం 1 నుంచి. ఆ 2 వచనాలే వాళ్ళ వర్షాన్ని కొట్టిపడేట్లా చెప్పండి. ఈ 2 వచనాలు సరిపో వాళ్ళ వర్షాన్ని కొట్టిపడేయడానికి? బైబిల్ మనం చదువుతుంటే పరిశుద్ధత నేను ఇచ్చాను నాయన, దాన్ని నువ్వు కాపాడుకోవాలి అనే కాన్సెప్ట్ చాలా చాలా క్లియర్గా కనపడుతుంటుంది. నువ్వు కాపాడుకోవాలి, నువ్వు నిలబెట్టుకోవాలి, మళ్ళీ పాపము నీకు అంటకుండా నువ్వు జాగ్రత్త పడాలి. నువ్వు జాగ్రత్త పడడానికి నేనే సహాయం చేస్తా, పొందుకో. శిలువ దగ్గర మన పాపాలు కడగబడ్డాయి. క్రీస్తు యేసు ప్రభు మన పాపాలు కడిగాడు. సంఘంలోనికి వచ్చాం. నేను అడుగుతున్న ఒక ప్రశ్న, జనరల్గా ఆలోచించండి. ఇప్పుడు సంఘాన్ని నడిపించుచున్నది ఎవరు? ఇప్పుడు ఆయన పేరు చెప్పండి. పరిశుద్ధాత్ముడు. సంఘాన్ని నడిపిస్తున్నది ఆయనేనా? పరిశుద్ధాత్ముడు. సంఘాన్ని నడిపించడం అంటే మనల్ని నడిపించడమేనా? అది చెప్పాలి. మనల్ని నడిపించడమేనా? ఇప్పుడు నేను ఇష్టం వచ్చినట్టు బతికిన పరిశుద్ధాత్ముడు ఏమనకుండా చూస్తూ ఉంటాడా? మనం పోయిన వారాల్లో మాట్లాడుకున్నాం. గద్దిస్తూ ఉంటాడా? ఎప్పుడు గద్దిస్తాడు? నేను దారి తప్పినప్పుడేగా, నేను తొట్టిల్లినప్పుడేగా. వచనాలు కూడా చూసాం కదా పోయిన వారం వరకు. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షిస్తూ ఉంటానని చెప్పాడు. ఏ పాపము చేయకపోతే, ఏ తప్పు కాకపోతే నన్ను ఎందుకు గద్దిస్తాడు ఆయన? ఏ తప్పు లేకపోతే నన్ను ఎందుకు శిక్షిస్తాడు ఆయన? వచనం చెప్పండి చూడకుండా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. ప్రకటన గ్రంథం 3:19. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారుమనసు పొందమని ఎవరితో చెప్తున్నాడు? ఎవరితో చెబుతున్నాడో పైన 14వ వచనం చూద్దాం. లవోదికయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ వ్రాయమంటే సంఘం గురించే మాట్లాడుతున్నాడు. సంఘాన్ని ఏమని పిలిచాము ఇందాక పత్రికల్లో? సంఘానికి ఉన్న పేరేమిటి? సంఘంలో ఉన్న వారికి ఉన్న పేరేమిటి? పరిశుద్ధులు. ఆల్రెడీ వారి పరిశుద్ధులైతే, ఆల్రెడీ సంఘంలో ఉన్న వారికి పరిశుద్ధులు అనే బిరుదుంటే, పరిశుద్ధులు అనేటువంటి ట్యాగ్ ఉంటే, వారిని ఎందుకు మళ్ళీ ఇప్పుడు గద్దించాలి? వారిని ఎందుకు ఇప్పుడు శిక్షించాలి? అంటే సిలువ దగ్గర ఆయన ఇచ్చిన పరిశుద్ధతను సంఘస్థులు ఏం చేస్తున్నారు? కోల్పోతున్నారు. నువ్వు కోల్పోకూడదని చెబుతూ అదే దేవుడు గద్దించడం, శిక్షించడం, హెచ్చరించడం, ఇవన్నీ మనకు బైబిల్లో కనపడుతుంటాయి. మనం అనుకోవచ్చు, నాకు దేవుడు ఎప్పుడు కనపడలేదే, దేవుడు ఎప్పుడు నన్ను డైరెక్ట్గా కనపడే ఎవరైనా తప్పు చేస్తున్నారని చెప్పలేదే అని అంటే, దేవుడు మనతో మాట్లాడే పద్ధతి ఏమిటో తిమోతి పత్రికలో చూద్దాం. 2వ పత్రిక, తిమోతి గారికి వ్రాయబడిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16 నుంచి 17 వచనములు, 16-17 వచనములు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన, మనుషుల వలన కాదు, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం. ఎక్కడుంది ప్రతి లేఖనము? ప్రతి లేఖనం ఉన్న అడ్రస్ ఏమిటి? బైబిల్. బైబిల్లో ఉన్న లేఖనాలన్నీ ఎవరి ప్రేరణతో రాయబడ్డాయి? దేవుడు. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఎందుకు ప్రయోజనకరమైనదో చూడండి. నంబర్ 1 ఉపదేశించుటకును, నంబర్ 2 ఖండించుటకును, నంబర్ 3 తప్పుదిద్దుటకును, నంబర్ 4 నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. అసలు దేవుడు తన వాక్యాన్ని మన చేతిలో పెట్టినదే ఉపదేశించుటకు, ఖండించుటకు, నెక్స్ట్ మాట తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు. ఈ వాక్యము మనకివ్వబడింది. ఈ వాక్యం మనకివ్వబడింది ఫర్ ఇన్స్ట్రక్షన్, ఫర్ కన్విక్షన్, ఫర్ కరెక్షన్ అండ్ ఫర్ ట్రైనింగ్. అసలు వాక్యం దేవుడు మనకిచ్చిందే మనం ఎక్కడైనా తొట్టిల్లితే వెంటనే మనల్ని హెచ్చరించి ఆ తప్పు దిద్దుతూ నిలబెట్టడానికి. శిలువ దగ్గర నువ్వు కడుగబడ్డావు గనుక ఇక నువ్వు ఏం చేసినా
పాపం అనేటువంటి ట్యాగ్ దానికి అంటుకోదు, పాపపు వాసన దానికి తగలదని ఎంత అందంగా ఎంత తెలివిగా వీళ్ళు చెబుతున్నారు. షుగర్ పేషెంట్కి స్వీట్లు తినమని చెబితే పండగే, మామూలుగా తినొద్దంటేనే ప్రాబ్లం. నువ్వు ఏం చేసినా పాపం కాదంటే ఇంకా పండగేగా. నువ్వు ఏమి చేసినా పాపం కాదు అంటే ఇక పండగే. అందుకే ఈ బోధకు ఎక్కువ మంది ఆకర్షితులు అవుతారు. ఎందుకు ఈ బోధకు ఆకర్షితులు ఎక్కువ మంది అవుతారంటే, బాగుంది కదా, కాన్సెప్ట్ బాగుంది, ధైర్యం వస్తుంది, ఆనందంగా ఉంది. నేను ఎలా బతికినా అది దేవుడు సీరియస్గా తీసుకోడు, పాపముగా చూడడు అనే మాట వినడానికి చాలా వినసొంపుగా ఉంది. ఈ బోధను బోధించే వాళ్ళు చేస్తున్న తప్పేంటో మీరు ఒకసారి జాగ్రత్తగా క్యాచ్ చేయాలి. బైబిల్లోని ఒక్క విషయాన్ని చెప్పే వచనాలు ఏవైతే ఉన్నాయో ఆ వచనాలను మాత్రమే ఏరుకొని, ఆ వచనాలను మాత్రమే పెట్టుకొని ఇదే కంక్లూజన్ అంటున్నారు. అది కంక్లూజన్ కాదయ్యా, అది బిగినింగ్ అంటున్నాం మనం. నువ్వు వేటినైతే చూపించి ఇది ముగింపు అంటున్నావో, పర్ఫెక్ట్ అనే పదం చూశారు కదా ఇందాక వాళ్ళు మాట్లాడినమాట, అక్కడే నీకు సంపూర్ణత వచ్చేసింది, అక్కడే నీకు సంపూర్ణత వచ్చిందని వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో, అసలు నువ్వు పర్ఫెక్ట్ అవ్వాలంటే, నువ్వు సంపూర్ణుడు కావాలంటే అదొక ప్రక్రియ. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాసెస్ అని వాళ్ళు అంటున్నారు. నో, ఇట్ ఈజ్ ఎ ప్రాసెస్ అని మనం అంటున్నాం. అది ప్రాసెసే కాదని వాళ్ళు అంటున్నారు, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ అని మనం అంటున్నాం. ఏది వాక్యానుసారమైనదో ప్రజలు ఆలోచించుకోవాలి. చూసారు కదా, జోసెఫ్ ప్రిన్స్ అని ఆయన ఏమని చెప్పాడు? సాంక్టిఫికేషన్ ఈజ్ నాట్ ఎ ప్రాసెస్ అన్నాడు. నో, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ అని మనం అంటున్నాం. ఎందుకు ప్రాసెస్? సిలువ దగ్గర మనల్ని పరిశుద్ధులుగా చేసిన ఆయనే మీరు పరిశుద్ధులుగా ఉండాలి అని మరొక మాట చెబుతున్నాడు అక్కడ. ఆ పరిశుద్ధతను మీరు నిలబెట్టుకోవాలని బైబిల్ చెబుతోంది. ఆ పరిశుద్ధతను కోల్పోయిన ప్రతిసారి నేను గద్దిస్తానని బైబిల్ చెబుతోంది, ఖండిస్తానని బైబిల్ చెబుతోంది, తప్పు దిద్దుతానని బైబిల్ చెబుతోంది, బుద్ధి చెబుతానని బైబిల్ చెబుతోంది, సరి చేస్తానని బైబిల్ చెబుతోంది. వినకపోతే శిక్షిస్తానని కూడా బైబిల్ చెబుతోంది. అంతేనా? ఇది ప్రాసెస్ కాకపోతే మరేమిటి? ఇది ప్రక్రియ కాకపోతే ఇదేమిటి? కొలస్సీ పత్రిక, కొలస్సీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం తీద్దాం. కొలస్సీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. 28వ వచనం జాగ్రత్తగా చూద్దాం. ప్రతి మనుష్యుని, అందరూ చూడండి అన్నమాట, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. క్రీస్తులోనికి తీసుకొని రావడమే కాదు, క్రీస్తునందు సంపూర్ణులుగా చేయాలి అనేది పౌలు గారి కాన్సెప్ట్. పత్రిక ఎవరికి రాస్తున్నాడు? సంఘానికే, కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు, అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు. మొదటి వచనం అదేనా? 1వ అధ్యాయం 1వ వచనంలో మొదటి వచనం ఏమిటి? కొలస్సీలో ఉన్నటువంటి పరిశుద్ధులకు, అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు. మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచి పరిశుద్ధులు అయ్యారు, బాగానే ఉంది. కానీ మీరు సంపూర్ణులు కావడానికి మేము పరిచర్ను అప్పగించబడి మీరు సంపూర్ణతను సంతరించుకోవడానికే మేము ప్రకటిస్తున్నాం. అప్పుడు వెంటనే వాళ్ళు ఏం చెప్పాలి? మీకు కృపా సందేశాలు సరిగ్గా తెలియనట్టున్నాయి పౌలు గారు, చెప్పాలా లేదా? వీళ్ళందరూ కలిసి అసలు సిలువ దగ్గరే మేము సంపూర్ణులు అయిపోతే, సంపూర్ణులను ఇంగ్లీష్లో ఏమంటారు? పర్ఫెక్ట్. మేము సిలువ దగ్గరే పర్ఫెక్ట్ అయిపోతే, సిలువ దగ్గరే సంపూర్ణమైపోతే మమ్మల్ని కొత్తగాను సంపూర్ణులు చేయడం ఏంటి? నీకు తెలీదా వాక్యం? మా జోసెఫ్ ప్రిన్స్ గారిని అడగండి, అనాలాళ్ళు అంతేనా? మా రాయన్ రూఫస్ గారిని అడగండి, వీళ్ళందరి పేర్లు చెప్పాలి. వీళ్ళందరూ ఆలోచించాలా లేదా ఇప్పుడు జనులు? ప్రక్రియను, అంటే నేను బ్యాప్టిజం తీసుకున్నప్పుడు
నాకున్న మెచ్యూరిటీ ఏదైతే ఉంటుందో నేను సంపూర్ణుడు అవ్వడానికి అది సరిపోదు. కారణం, నేను దేవునిని గూర్చిన జ్ఞానమందు అభివృద్ధి చెందుతూ ముందుకు సాగాలి. చూద్దాం మరికొన్ని వచనాలు. అంతెందుకు, అదే కొలసీ పత్రికలోనే అదే మొదటి అధ్యాయంలోనే 9 నుంచి 12 వచనాలు ఒకసారి చూస్తే అందులో మధ్యలో ఒక మాట ఉంటుంది. సరే, మొదటి నుంచి చదువుదాం. 9వ వచనం నుంచి చదువుదాం. కొలసీ పత్రికలోనే మొదటి అధ్యాయం 9 నుంచి. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యంలో సఫలులగుచ్చు, దేవుని విషయమైన జ్ఞానమును అభివృద్ధి పొందుచ్చు, అన్ని విషయములలో ప్రభును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారు మగుటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనని ఏం చేస్తున్నాడట? దేవుని బతిమాలుచున్నాము. ఓవరాల్గా అంత పెద్ద ప్యాసేజ్ మీరు చదివితే ఆయన ప్రార్థనలో ఏమి కోరిక? ఆయన ప్రార్థనలో కోరిక ఏంటి? వీళ్ళు సంపూర్ణ జ్ఞానాన్ని పొందాలి, దేవునికి తగినట్టుగా బతకాలి, దేవుని జ్ఞానం అభివృద్ధి పొందాలి. అది మొత్తం చదవండి. తర్వాత పైన మొదటి వచనంలో ఏమన్నాడు? మీరు పరిశుద్ధులని పిలిచాడు. కానీ పరిశుద్ధులైన మీరు అనేకమైన విషయాలలో ఎదగాలని నా ప్రార్థన. ఎదగాలి, అభివృద్ధి పదం చూశారు కదా, అభివృద్ధి, ఎదగాలి, పురోగతి. మీరు పరిశుద్ధులే కాదనట్లా, కానీ పురోగతి ఉండాలి. ఆ పరిశుద్ధతలో పురోగతి, ప్రోగ్రెస్. సిలువ దగ్గర మనకు బ్యాడ్జ్ పెట్టాడు కదా అని ఓవర్ కాన్ఫిడెంట్గా మనం బతికితే కుదరదు. సిలువ దగ్గర బ్యాడ్జ్ పెట్టాడు. ఏం బ్యాడ్జ్ పెట్టాడు? పరిశుద్ధులు. సభల్లో అప్పుడప్పుడు వాలంటీర్స్కి ఒక బ్యాడ్జ్ పెడతారు, వాలంటీర్ అని. వాళ్ళే కానుకలు పట్టాలి. ఆల్రెడీ ఒక పొజిషన్ ఇచ్చారు, ఏమని? కానుకలు మీరే పట్టాలని. వాడు పట్టుకొని వెళ్ళిపోయాడు ఇంటికి తీసుకొని. ఇప్పుడు ఆలోచించండి, వాడు కానుకలు బట్టి సంచి ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఏందిరా, ఎందుకు తీసుకొని వెళ్ళావరా అంటే బ్యాడ్జ్ అంటున్నాడు. బ్యాడ్జ్ చూడు, ఏముంది ఇక్కడ బ్యాడ్జ్లో? వాలంటీర్. అయితే పట్టాను, అయితే ఎత్తుకొని వెళ్ళాను. నువ్వు పట్టేంతవరకే లైసెన్స్ ఉంది, కానుకలు ఎత్తుకొని వెళ్ళిపోవడానికి లేదు నీకు, బ్యాడ్జ్ ఉన్నా. సిలువ దగ్గర మనకేమిచ్చాడు? పరిశుద్ధుడు అనే బ్యాడ్జ్ ఇచ్చాడు. ఏం చేయాలి? ఆ గ్రౌండ్లోనే ఉండాలి. ఏ గ్రౌండ్లో ఉండాలి? మీటింగ్ పెట్టిన గ్రౌండ్లోనే ఉండాలి. వాలంటీర్ బ్యాగ్ ఎత్తుకొని మీటింగ్ గ్రౌండ్ దాటకూడదు. అంతేనా కదా చెప్పండి? మీటింగ్ గ్రౌండ్ దాటాడు అనుకోండి కానుకల కవర్తో, బ్యాడ్జ్ ఉన్నా నేరస్తుడే. ఇప్పుడు సార్ నో బ్యాడ్జ్ ఉన్నా నేరస్తుడే. అలాగే దేవుడు పరిశుద్ధత అనే ఒక బార్డర్ గీశాడు మనకు, మన జీవితానికి. ఆ గ్రౌండ్లోనే ఉండాలి మనం. గ్రౌండ్ దాటి బతికి బ్యాడ్జ్ ఉంది కదా అంటే ముఖం పగలు కొడతాడు, మామూలు కూడా కాదు. ఎవడికి రా నువ్వు చెప్పేది కథలు? నేను బ్యాడ్జ్ ఇచ్చింది ఎందుకంటే నువ్వు నావాడు అని నీకు ఒక ఐడెంటిటీకి. వాలంటీర్ అని ఎందుకు ఇస్తారు? మా వాళ్ళు అని చెప్పడానికి, అంతేనా కదా? మా వాళ్ళు, వీళ్ళని మీరు నమ్మొచ్చు అని మిగిలిన జనాలకు మనం ఇచ్చిన ఇండికేషన్ అది. ఇదంతే. ఈ లోకంలో దేవుడు నావారు అనే, దేవుని సొత్తైన ప్రజలు నావారు అని ఒక బ్యాడ్జ్ తగిలించాడు. బ్యాడ్జ్ పెట్టాడు కదా అని ఇష్టం వచ్చినట్టుగా బతికితే గ్రౌండ్ దాటినట్టే. కానీ ఆ వాలంటీర్స్ గ్రౌండ్లోనే చాలా నేర్చుకుంటూ ఉంటారు, నేర్చుకోవాలి కూడా. పక్కనే ఒక పేపర్ పడిపోయింది. ఎగ్జాంపుల్, గ్రౌండ్లో ఒక 4-5 పేపర్లు పడిపోయాయి. వాలంటీర్స్ అందరికి ఒక హెడ్ వాలంటీర్ ఉంటాడు, ఇన్ఛార్జ్ ఉంటారు ఎవరో. ఒక యవనస్తుడు ఏం చేస్తున్నాడు? పేపర్లు పడిన అలానే ఉన్నాడు. ఎందుకంటే నన్ను సైకిల్ చూసుకోమన్నాడు మా బాస్ అని. ఊరే నాయన, సైకిల్ చూసుకోమన్నాడు బాగానే ఉంది, అక్కడ పేపర్లు పడినాయి తీయొచ్చుగా. అది కూడా నేను చేయాలా? చెయ్యాలి. యువర్ వాలంటీర్.
ఆహా, ఇది కూడా నేను చేయాలన్నమాట. పార్కింగ్ ప్లేస్లో నిన్ను పెట్టాడనంటే పార్కింగ్ ఏరియా అంతా నువ్వు మొత్తం చూసుకోవాలి. సైకిల్ పార్కింగ్ కావచ్చు, బైక్ పార్కింగ్ కావచ్చు, కార్ పార్కింగ్ కావచ్చు. ఒకటి చెత్త పడేస్తే వీలైతే అది కూడా నువ్వు చూసుకోవాలి. వేయొద్దు అని చెప్పాలి, వేస్తే కొంచెం శుభ్రపరచాలి, లేదా శుభ్రం చేయించాలి. ఆ ఏరియా అంతా నీది. 5 రోజుల మీటింగ్లలో వాలంటీర్స్ తమకు తాముగా నేర్చుకునే విషయాలు చాలా ఉంటాయి. ఓహో, ఇలా చేయాలన్నమాట, ఇలా చేయకూడదన్నమాట. వారికి పైన ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారు చెబుతుంటారు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా చేయకూడదు. ఒక ఆయనతో రఫ్గా మాట్లాడాడు ఒక వాలంటీర్, రఫ్గా మాట్లాడాడు. వెంటనే ఇన్ఛార్జ్ వచ్చి చెప్పాడు, వాళ్ళందరూ ఎవరనుకుంటున్నావు, మీటింగ్కి వచ్చిన విశ్వాసులు, వాళ్ళతో అలానే మాట్లాడేది. అప్పుడు వెంటనే వీడు అన్నాడు, బ్యాడ్జ్ ఉందిగా అన్నాడు సీరియస్గా. నీకు బ్యాడ్జ్ ఉందంటే వేంద్రా నాయన బుద్ధి, ఆయన కడుపు అన్నం తింటున్నావు, ఏం తింటున్నాను? బ్యాడ్జ్ ఉంది దేనికంటే నువ్వు నావాడని చెప్పడానికి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి కాదు. అంతేనా కదా? నేర్పిస్తారా లేదా చెప్పండి? గ్రౌండ్లో వాలంటీర్స్ నేర్చుకునే ఉంటాయి ఉండవా? గ్రౌండ్లో వాలంటీర్స్ తప్పులు చేసే ఉంటాయి ఉండవా? చెప్పండి. ఆ లోపల పెద్దలు సరిదిద్దుతుంటారు, హెచ్చరిస్తుంటారు. ఏదో మీకు అర్థం చేయించడానికి వాడినటువంటి చిన్న ఎగ్జాంపుల్. సిలువ దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు పరిశుద్ధుడనే ట్యాగ్ మనకి ఇచ్చిండొచ్చుగాక, కానీ భూమి మీద మనం బతికినంత కాలం అనేక విషయాలు నేర్చుకుంటూ ఈ ప్రయాణాన్ని సాగించాలి. దీన్నే ప్రోగ్రెసివ్ జర్నీ అని అంటారు. ఏమంటారు దీన్ని? మన ప్రయాణం పురోగతితో కూడుకున్నదై ఉండాలి, ఎదుగుదల. మన అబ్బాయిని జూన్ మాసంలో బడిలో చేర్చాం. వానికి ఒక బ్యాడ్జ్ ఇస్తారు, స్టూడెంట్ కార్డ్, అది ఐడి కార్డ్. మన పిల్లలకి ఐడి కార్డు ఉంటుందో ఉండదా? స్టూడెంట్ అని ఉంటుంది. మధ్యలో ప్రోగ్రెస్ రిపోర్ట్లు కూడా పంపుతుంటారు కొంపకు. ఎందుకు? వీడు మొదటి ఎగ్జామ్లో ఇలా రాశాడు, రెండో ఎగ్జామ్లో ఇలా రాశాడు, మూడో ఎగ్జామ్లో ఇలా రాశాడు, హాఫ్ ఇయర్లో ఇలా రాశాడు. ప్రోగ్రెస్ రిపోర్ట్లో చండాలమైన మార్కులు వచ్చినా వీడు మాత్రం బిల్డప్ వేస్తున్నాడు, బ్యాడ్జ్, ఈ స్కూల్ స్టూడెంట్ నేను. ఆ స్కూల్ స్టూడెంట్ కనుక నువ్వు రెచ్చిపోతున్నావు, మళ్ళీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటంటే అంత చండాలంగా ఉంది, దాని పక్కన పెట్టి ఇక్కడ నేను ఏ స్కూల్ స్టూడెంట్ తెలుసా అంటున్నాను. మళ్ళీ నువ్వు స్కూల్లో అడ్మిషన్ దొరకడం అనేది ఫస్ట్ స్టెప్. ఎస్ ఆర్ నో? బడిలో నీకు అడ్మిషన్ దొరకడం అనేది మొదటి స్టెప్. అది అక్కడితో నువ్వు ఆనందించకు, దొరికినందుకు ఆనందించు, వెరీ గుడ్. చాలామందికి దొరకలేదు, నీకు దొరికింది, హ్యాపీ. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఆ స్కూల్లోనే మీ అమ్మ నాన్న ఎందుకు చేర్పించారు? నీకు చదువు బాగొస్తుందని. నువ్వు నేర్చుకోకపోతే మొదటి ఎగ్జామ్లో 80 వచ్చాయి, రెండో ఎగ్జామ్లో 60 వచ్చాయి, మూడో ఎగ్జామ్లో 40 వచ్చాయి. ఇది పురోగత తిరోగత? అంటే ఇప్పుడు విద్యార్థి పరిస్థితి బాగున్నట్ట బాగలేనట్ట? బాగలేనట్టు. మొదటి ఎగ్జామ్లో 60 వచ్చి రెండో ఎగ్జామ్లో 80 వస్తే పురోగతి. వాడు రివర్స్లో ఉంటే ప్రయాణం బాగలేదు పరిస్థితి. బడి విద్యార్థి, గ్రౌండ్ వాలంటీర్ అన్నాను, హాస్పిటల్ పేషెంట్. ఇది కూడా ఆలోచించండి ఒకసారి. హాస్పిటల్ పేషెంట్, మంచి హాస్పిటల్లో పేషెంట్కు బెడ్ దొరికింది, వెరీ గుడ్. ఈ హాస్పిటల్ ఉన్నందుకు హ్యాపీ. కానీ రోజు రోజుకి ఆరోగ్యం దెబ్బతింటుంటే పరిస్థితి బాగలేదు పేషెంట్ది. గనుక మనందరము కూడా లోకంలో ఉన్నాం ఒకప్పుడు, కానీ చక్కగా క్రీస్తు సంఘంలోనికి వచ్చాం. ఎక్కడ స్టార్ట్ అయింది? శిలువ దగ్గర. అంటే మన పొజిషన్ మారింది, పరిశుద్ధులుగా మారిపోయాం. కానీ అక్కడ నుంచి పురోగతి మొదలవ్వాలి. ఎంతవరకు? అంతం వరకు. విషయం ఏంటంటే మొదటి వర్తమానం ఈరోజు అదే, విశ్వాసములో ఎదుగుదల, అది సబ్జెక్ట్. విశ్వాసములో పురోగతి, అది సబ్జెక్ట్. ఒకప్పుడు నేను విశ్వాసనయ్యాను అని ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటే సరిపోదు. విశ్వాసంలో మనం ఎదగాలని దేవుడు తన దాసుని ద్వారా మాట్లాడించాడు. మొదటి వర్తమానం. రెండో వర్తమానం ఫ్లేవర్ కూడా అదే. అక్కడ విశ్వాసంలో ఎదుగుదల, ఇది పరిశుద్ధతలో ఎదుగుదల, అంతే. మీరు 2 వర్తమానాలు వినింటే ఇంకా చాలా బలంగా ఉండేవాళ్ళు. ఈరోజు లేటుగా వచ్చిన వాళ్ళ కోసం కంగ్రాచులేషన్స్ అని చెప్తున్నాను. మిస్ అయిపోయారు. నేర్చుకోవాలి కదా, వినాలి కదా. ఒక విషయం చెప్తాను, మీరు నమ్మండి. దేవుడు మనతో ఉన్నప్పుడు మనకు సహాయం చేస్తుంటాడు. సహాయం చేసే ప్రక్రియలో
వేదిక మీద దేవుడు ఎవరెవరినైతే వాడుకుంటుంటాడో వాళ్ళ చేత సంఘానికి సహాయం చేయిస్తుంటాడు. ఇప్పుడు ఈరోజు సంఘం అంతటికి దేవుడు ఒక సబ్జెక్ట్ నేర్పించాలనుకున్నాడు, ఎదుగుదల, పురోగతి. మొదటి వర్తమానంలో అదే పలికించాడు, రెండో వర్తమానంలో ఇదే. మేము ఇద్దరమే మాట్లాడుకొని రాలా ఇంట్లో కూర్చొని. మొన్న మార్చి 1వ తారీఖున ఒక ఊరికి వెళ్ళాను. మొన్న మార్చి 1వ తారీఖున ఒక ఊరిలో మెసేజ్ చెప్పాలి. నా మెసేజ్ లైన్ ఏంటంటే, క్రీస్తులో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా మనం ఆయనలోనే ఉండాలి అనేది నా సబ్జెక్ట్ ఓవరాల్గా. నేను వెళ్ళేసరికి సువార్త గాయకులు ఏఆర్ స్టీవెన్సన్ గారు ఆయన పాటలు పాడుతూ కరెక్ట్గా నా మెసేజ్ కంటే ముందు ఒక పాట పాడాడు. నా మెసేజ్ కంటే ఒక పాట పాడాడు. నా సబ్జెక్ట్ పాటే అది. పాడి తను ఆ పాటకు సంబంధించి కొంచెం వివరణ ఇచ్చాడు. తర్వాత నా మెసేజ్ లైన్ అంతటికి ఓపెనింగ్ అక్కడ నుంచి వచ్చింది. నేను ఆ విషయం చెప్పాను. నేను ఇప్పుడు ఏ సబ్జెక్ట్ అయితే మాట్లాడుతున్నానో దానికి ఓపెనింగ్ ఇక్కడ నుంచి ఇచ్చాడు దేవుడని. మీరు ఆలోచించండి ఒకసారి. అది చెప్పాను, స్టేజ్ మీద చెప్పాను. ఈరోజు మీరు పాడిన చివరి పాట కానీ, ఆ తర్వాత మీరు ఇచ్చిన వివరణ అంతా ఏదైతే ఉందో నా సబ్జెక్ట్ ఓపెనింగ్ అది. ఇప్పుడు దీన్ని పరిశుద్ధాత్ముడు ఆ మీటింగ్లో పని చేస్తున్నాడు అనడానికి ఒక ఇండికేషనా కదా? మీరు చెప్పండి. ఇండికేషన్. ఈరోజు నేను పరిశుద్ధతలో ఎదుగుదల, పరిశుద్ధతలో పురోగతి అని బైబిల్ చెబుతోంది కదా, అది చెప్పాలి అని అనుకుంటున్నాను. మొదటి వర్తమానంలో సహోదరులు అదే తీసుకుంటున్నాను. అంటే పరిశుద్ధాత్ముడు సంఘాన్ని నడిపించడం అంటే ఎలా ఉంటుందో మీరు గుర్తించాలి, మనం గుర్తించాలని దీన్ని ఉదహరిస్తున్నాను ఇప్పుడు అంతే. మన ఇంట్లో ఎవరైనా లేట్ చేస్తున్నారు అనుకోండి మందిరానికి రావడానికి, వాళ్ళని ఆ ఆదివారం రోజున మీరు నేరస్తులు అని బోర్డు రాయండి అంతే. ఇప్పుడు ఎందుకంటే ఇంటి నుంచి నలుగురు రావాలంటే ఒకరి మీద ఒకరు డిపెండ్ అవుతుంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి వలన ముగ్గురు నష్టపోతుంటారు. ఇక్కడ ఒక వ్యక్తి వలన ముగ్గురు నష్టపోతుంటారు, ఆ వ్యక్తి లేట్ చేయడం వల్ల. ఇప్పుడు ఈరోజు మీరు మందిరానికి ఆలస్యంగా రావడానికి ఏ వ్యక్తులైతే కారకులో, ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక పేపర్లో ఏమని రాస్తారు, ఈరోజు ఆదివారపు నేరస్తురాలని పెట్టి మెడలో వేసి వందనాలు చెప్పండి అంతే. ఎందుకు? ఈరోజు నేను మొదటి వర్తమానం మిస్ అవ్వడానికి తమరే కారకులు. ఈరోజు నేను పాటల పరిచర్లో పాల్గొనలేకపోవడానికి తమరే కారకులు. ఈరోజు నేను ఆరాధనలో ఉండలేకపోవడానికి తమరే కారకులు. అప్పుడు వేయించుకునే వాళ్ళు ఏం చేస్తారంటే, వచ్చే వారం నువ్వు నాకు దొరకవా అనుకోవాలంతే. అనకండి బయటికి. వచ్చే వారం వాళ్ళకంటే అరగంట ముందు మీరు రెడీ అయిపోండి అంతే. దేవా ఈరోజు వీళ్ళకి మెడలో బోర్డు వేసేయడానికి నాకు ఒక మంచి ఛాన్స్ ఇవ్వు ప్రభా అని మాత్రం ప్రార్థన చేయకండి. ఎందుకు చెప్తున్నానంటే, పరిశుద్ధాత్ముడు మన కొరకు మందిరము దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రారంభము నుంచి మన కొరకు మందిరం దగ్గర ఎవరు ఎదురు చూస్తుంటారు? పరిశుద్ధాత్ముడు. ఇంటి దగ్గర అపవాది. తెలుసా మీకు? ఇంటి దగ్గర అపవాది లేటుగల్లు, ఇంకా ఫస్ట్ మెసేజే, ఇంకా పాటలే, ఇంకా ఆరాధనే. సెకండ్ మెసేజ్కి అందుకుంటావు, మెయిన్ మెసేజ్ అయితే కదా. ఎవడన్నాడు మెయిన్ మెసేజ్ అని? ఇది మెయిన్ మెసేజే కాదు, సెకండ్ మెసేజ్ అంతే. అది ఫస్ట్ మెసేజ్, ఇది సెకండ్ మెసేజ్. కొంప దగ్గర అపవాది, మందిరం దగ్గర పరిశుద్ధాత్మ. టైటిల్ బాగుంది. పరిశుద్ధాత్ముడు మనం ఇక్కడికి వస్తే మనల్ని ఆశీర్వదించడానికి, మనల్ని బలపరచడానికి, మనకు సహాయం చేయడానికి ఆయన ఎదురు చూస్తుంటాడు. ఇక్కడ మనమే చేతులు ఊపుకుంటూ వస్తాం దొరల్లాగా. అంటే మనం పరిశుద్ధాత్మను అడుగుతున్నట్టు, అప్పుడే వచ్చేసావు ప్రభా నువ్వు, కానీ నీకు తెలుసు కదా నేను ఎంత బిజీనో, నాకు ఎన్ని పనులు ఉంటాయో, అది లెక్క. ఇక్కడ పేతురుగారి 2వ పత్రిక 3వ అధ్యాయం రండి. పేతురుగారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనము చూద్దాం. పేతురుగారి 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. మన ప్రభువును, పేతురుగారి 2వ పత్రిక 3:18, మన ప్రభువును రక్షకుడునైన
యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును, నెక్స్ట్ మాట, జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఎవరికి చెబుతున్నాడు ఈ మాట? ఎవరికి చెబుతున్నాడు? మొదటి అధ్యాయం మొదటి వచనం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. విశ్వాసమును పొందిన వారికి పత్రిక రాయబడుతోంది, అంటే విశ్వాసులకు. ఇప్పుడు విశ్వాసులు ఏం చేయాలట? 18వ వచనంలో 3వ అధ్యాయంలో, ప్రభు యొక్క కృపయందును, నెక్స్ట్ మాట, జ్ఞానమందును పురోగతి, అభివృద్ధి పొందాలి. విశ్వాసములో పురోగతి, పరిశుద్ధతలో పురోగతి. చూసాం కదా, కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయంలోను, రోమా పత్రిక కాదు, కొలస్సీ పత్రికలోను మనము చూసినటువంటి వచనాలు. రోమపత్రిక పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు, అంతేనా? రోమపత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం మనం అదేనా చూసింది? చెక్ చేసుకుందాం. దేవుని ప్రియులైన వారికి అనగా పరిశుద్ధులుగా ఉండుటకు. కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో కూడా అదే చూసాం. పరిశుద్ధులైన వారికి అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు, అభివృద్ధి చెందుచు పురోగతి. అంటే పరిశుద్ధత అన్నది కేవలము ఒకచోట దొరికి అయిపోయేది కాదు. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్, ఇట్ ఈస్ ప్రోగ్రెసివ్. నాకు ఒకసారి లాస్ట్ ఇమేజెస్ ఏమైనా చూపించగలవా? అవర్ సాంక్టిఫికేషన్ ఈజ్ పొజిషనల్ ఇన్ ద పాస్ట్, ప్రోగ్రెసివ్ ఎట్ ప్రజెంట్. అది గుర్తుపెట్టుకోండి చాలు ప్రస్తుతానికి. అయితే నాకు ఇంకొకటి చూపించు, నాట్ దిస్ వన్. పరిశుద్ధతలో పురోగతి, ప్రోగ్రెస్ ఇన్ హోలీనెస్. నెంబర్ 2, సాంక్టిఫికేషన్ ఈజ్ ప్రోగ్రెసివ్. పరిశుద్ధత పురోగతమైనది. ఇది రాసుకోండి అందరూ. మన పరిశుద్ధత ఏమై ఉన్నది? పురోగతమైనది. అది వాళ్ళు ఒప్పుకోరు, మనం దాన్ని బల్లగుద్ది చెబుతున్నాం. మన పరిశుద్ధత కేవలము సిలువ దగ్గర ఇవ్వబడి సిలువ దగ్గరే ఆగేది కాదు. మన పరిశుద్ధత ఏమై ఉంది చెప్పండి? ఇట్ ఈస్ ప్రోగ్రెసివ్. ఇది పురోగతమైనది. చెక్ చేసుకోవాలి, నేను పరిశుద్ధతలో పురోగతి సంతరించుకుంటున్నానా లేదా, సంపాదిస్తున్నానా లేదా. నెక్స్ట్ అంతకుముందు చూపించు మళ్ళీ. పరిశుద్ధతలో పురోగతి, ఇది సెకండ్ సెక్షన్. ఎన్ని సెక్షన్స్ నేను ఈరోజు మీతో మాట్లాడుతున్నట్టు? మొదటి సెక్షన్ ఒకటి చెప్పాను. మొదటి సెక్షన్ ఏమిటి? సిలువ దగ్గర మనది, అంటే దట్ ఈస్ పొజిషనల్. అది కూడా చూపించు ఒకసారి. ఇందాక చూపించా కదా, అవర్ సాంక్టిఫికేషన్ ఈజ్ ఇట్ ఈస్ పొజిషనల్ ఇన్ ద పాస్ట్. సెకండ్ ఏమిటి? ప్రోగ్రెసివ్ ఎట్ ప్రజెంట్. తెలుగులో చూపిస్తావా? మన పరిశుద్ధత అన్నది నెంబర్ 1 గతంలో, అంటే సిలువ దగ్గర స్థానపరమైనది. సిలువ దగ్గర మన పరిశుద్ధత, మన పరిశుద్ధులమనే స్థానం మనకు వచ్చింది. కానీ ప్రస్తుతం అది ప్రగతిశీలమైనది. ఇది ప్రగతి బాటలో ఉండాలి. పరిశుద్ధత ఏ బాటలో ఉండాలి? ప్రగతి బాటలో ఉండాలి. భవిష్యత్తులో అది పరిపూర్ణమవుతుంది. అది నేను నెక్స్ట్ వీక్ మాట్లాడతాను. జస్ట్ మీకు ఇండికేషన్ ఇస్తున్నా. మన పరిశుద్ధతకు 3 స్టేజెస్ ఉంటాయి. మన నెక్స్ట్ వీక్ ఇంకా మనం క్లియర్గా మాట్లాడుకుంటాం. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. మన పరిశుద్ధతకు 3 స్టేజెస్ ఉంటాయి. నెంబర్ 1 పొజిషనల్, నెంబర్ 2 ప్రోగ్రెసివ్, నెంబర్ 3 పర్ఫెక్ట్. సిలువ దగ్గరకు వచ్చిన వాడు ఫస్ట్ స్టేజ్ని అందుకుంటాడు. ఆ స్టేజ్ పేరు ఏమిటి? పొజిషనల్ స్టేజ్. బ్యాడ్జ్ వేసే స్టేజ్, ఐడి కార్డు మెడలో వేసే స్టేజ్ అది. మన పరిశుద్ధత సిలువ దగ్గర మనకు దొరుకుతోంది అనడానికి కొన్ని వచనాలు ఇచ్చాను ఫస్ట్లో మీకు. కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయం 30-31 వచనములు, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనము, అంతేనా? ఇంకా ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 1వ వచనము ఇచ్చాను. కొలసీ పత్రిక కూడా రాసుకోవచ్చు. కొలసీ పత్రిక 1:1 కూడా రాసుకోండి. కొలసీ పత్రిక 1:1 కూడా రాసుకోండి.
పేతురు గారి మొదటి పత్రిక 2:9 ఇవేనా వచనాలు ఇచ్చింది. ఇది సెక్షన్ 1కి నేను ఇచ్చినటువంటి వచనాలు. అయితే సెక్షన్ 2కి వచ్చేసరికి కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయంలోను, రోమాపత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలోను, మొదటి అధ్యాయం ప్రారంభ వచనాల్లోనూ మీరు పరిశుద్ధులుగా పిలువబడుతున్న వాళ్ళు మాత్రమే కాదు, పరిశుద్ధులుగా ఉండవలసిన వారు, సంపూర్ణతను సంతరించుకోవడానికి మీరు ప్రయాణం చేయవలసిన వారు. కొలస్సీ పత్రిక 1:28 పరిశుద్ధతలో అంటే మిగిలిన సమస్త విషయాలలో అభివృద్ధి చెందాల్సిన వాళ్ళు. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 9-12 వచనాలు. దేవుని జ్ఞానమందు అభివృద్ధి చెందవలసిన వాళ్ళం. దేవుని జ్ఞానమందు అభివృద్ధి చెందితేనే మనం పరిశుద్ధులుగా ఉండేది. పేతురు గారు 2వ పత్రిక మొదటి అధ్యాయం 3వ అధ్యాయము 18వ వచనం. ఇన్ని వచనాలు ఇచ్చాను. పేతురు గారు తన పత్రికలో మొదటి అధ్యాయం మొదటి వచనంలో పరిశుద్ధులకు పత్రిక రాస్తున్నాను, విశ్వాసులకు పత్రిక రాస్తున్నానని చెబుతూ మీరు అభివృద్ధి చెందాలంటున్నాడు. అంటే బైబిల్లో అభివృద్ధి చెందడం అనే ఒక సబ్జెక్ట్ ఉందా లేదా గమనించమని చెప్తున్నాను. విశ్వాసులు అభివృద్ధి చెందాలనే టాపిక్ ఉందా లేదా గమనించడం చెప్తున్నాను. పరిశుద్ధతలో మనము ప్రయాణం చేయాలి, పరిశుద్ధతను మనము పెంచుకుంటూ వెళ్ళాలి అనేటువంటి ఒక సీరియస్ టాపిక్ ఉంది. దాన్ని మీరు ఎందుకు మిస్ అవుతున్నారని అడుగుతున్నాం వీళ్ళను. ఒక సెక్షన్నే చూపించి ఇదే ఫుల్ సెక్షన్, ఇదే కంప్లీట్ సెక్షన్ ఇక్కడతోనే అయిపోయింది ఎందుకు అంటున్నారు? అది ఫస్ట్ స్టేజ్ కదా, అది బిగినింగ్ స్టేజ్ కదా. అది బిగినింగ్నే మీరు కంక్లూజన్ ఎందుకు చూపిస్తున్నారు అని అడుగుతున్నాం. ఇప్పుడు నీకు చూపించే కదా 3 విషయాలు, 3 స్టేజెస్. మళ్ళీ చూపించావు 3 స్టేజెస్ తెలుగులో చూపించు. స్థానపరమైనది అనేది ప్రారంభం, ప్రగతిశీలమైనది అనేది వర్తమానం, పరిపూర్ణమైనది అనేది భవిష్యత్తు. ఇంగ్లీష్లో పొజిషనల్ ఇన్ ద పాస్ట్, ప్రోగ్రెసివ్ అట్ ప్రజెంట్, పర్ఫెక్ట్ ఇన్ ద ఫ్యూచర్. కానీ పర్ఫెక్ట్ని తీసుకొని ఎక్కడ పెట్టారు వీళ్ళు? పర్ఫెక్ట్ని తీసుకొని ఎక్కడ పెట్టారు? ఫస్ట్లో పెట్టారు. అది కాదు బైబిల్ అలా చెప్పట్లేదు అని చెప్తున్నాం. ఎక్స్క్యూజ్ మీ, ఈరోజు నేను మాట్లాడింది ఫస్ట్ పార్ట్ మాత్రమే, కొంచెం మీకు అవగాహన రావడానికి ఒక చిన్న ఫౌండేషన్ వేసినట్టు. దీని కొనసాగింపు వచ్చేవారం. ఒక పిక్చర్ వచ్చింది కదా మీకు. పరిశుద్ధతకు ఎన్ని స్టేజెస్ ఉంటాయి మనిషికి? 3. పాస్ట్ ఒకటి, ప్రజెంట్ ఒకటి, ఫ్యూచర్ ఒకటి, గతం ఒకటి, వర్తమానం ఒకటి, భవిష్యత్తు ఒకటి. గతంలో మన పొజిషన్ మారింది, ప్రస్తుతం ప్రగతిశీలన ఉండాలి, పురోగతి బాటలో ఉండాలి. అలా వెళితే ఫ్యూచర్లో ఒకప్పుడు పరిశుద్ధతలో మనము పరిపూర్ణులు అవుతాం. అది ఎప్పుడో నేను నెక్స్ట్ వీక్ చెప్తాను. ఇది బైబిల్ నేర్చుకునే పద్ధతి. చివరి తీసుకొని వచ్చి నువ్వు ఫస్ట్లో పెట్టేసి నా మాట అంటావేంటి? అలా లేదు బైబిల్లో అంటున్నాం మనం. ఈ బోధకుల బోధలు వింటూ మోసపోతున్న తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే తెలుగు మెసేజ్ కనుక తెలుగు ప్రజలు కళ్ళు తెరుచుకోవాలి. ఇలా చెప్పట్లేదు వాళ్ళని చెప్తున్నాం, ఇలా చెప్పట్లేదు. మోడర్న్ గ్రేస్ ప్రీచర్స్ ఇలా చెప్పట్లా. చాలా తెలివిగా మాట్లాడుతున్నాం అనుకుంటున్నారు, కానీ కలిపి చెరుపుతున్నాం అన్న సంగతి వాళ్ళకు తెలియట్లా. వాళ్ళ మాటలు విని మోసపోతున్న వారికి కూడా తెలియట్లేదు. వింటున్న మీరు, నేర్చుకుంటున్న మీరు, లైవ్లో చూస్తున్న వాళ్ళు అందరూ కూడా నేను చెప్పినప్పుడు అర్థమైందన్నట్టుగా పుస్తకాలు మోయకుండా దాన్ని తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించాలి, నెమరు వేయాలి. ఎందుకంటే నేనొక్కడిని ఇంతమందికి నేను సహాయం చేస్తుంటే మీరు అందరూ నేర్చుకుంటే ఎంతమంది సహాయాన్ని పొందుతారో మీరు ఆలోచించమని కోరుతున్నాను. ఇది ఒక్కడి బాధ్యత కాదు, అందరి బాధ్యత. ఈరోజు నేను మాట్లాడింది 17వ భాగం. అంటే ఇప్పటివరకు మాట్లాడిన 17 భాగాల పైన మీకు మంచి గ్రిప్ ఉండాలి. ఇప్పటికే ఈ 17 భాగాలలో ఎవరు ఏ విషయాన్ని మీ దగ్గరకు వచ్చి కదిలించినా ఆదివారం రోజు చూసుకుందాం, మా మందిరానికి అనకూడదు. మీరే అక్కడ మాట్లాడాలి. నేను మాట్లాడిన తర్వాత మీరు విన్న తర్వాత మీరు సిద్ధంగా లేకపోతే ఎలా? కనుక విని వెళ్ళిపోయే జాబితాలో ఉండకుండా పట్టు కలిగిన జాబితాలో మీరు ఉండాలని ఆశపడుతున్నాను. అది ఎలా వస్తుందంటారా? ప్రతిరోజు మీ కుటుంబ ప్రార్థనలు ఈ సబ్జెక్టులు మాట్లాడుకోండి చక్కగా. మీకు ఫ్యామిలీ ప్రేయర్ జరుగుతుంటే ఇంట్లో ఈ సబ్జెక్ట్స్ మాట్లాడండి. లేదా జూమ్లో మీరు వాక్య పరిచర్య చేస్తుంటే దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేయండి. అనుకూలమైన ప్రతి చోట దీని గురించి మాట్లాడే అవకాశం ఉంటే ఖచ్చితంగా మాట్లాడండి. తద్వారా మీరు కూడా విషయంలో అంటే సబ్జెక్ట్ విషయంలో మంచి పట్టును సంపాదించిన వాళ్ళు అవుతారు. 2 నిమిషాల్లో ప్రభు బలపరిచర్యలో మనం వెళ్తున్నాం. ఆ బలపరిచర్యలో మనం పరిశీలించుకోవాల్సింది ఏంటి? ప్రభువా,
శిలువ దగ్గర ఒకప్పుడు నాకు పరిశుద్ధతనిచ్చావు. ఆ పరిశుద్ధత ఈరోజు పురోగతి బాటలో ఉన్నదో లేదో నేను పరిశీలించుకుంటున్నాను. నాకు తెలియచేయి. ఒకవేళ మన మనస్సాక్షి చెబుతుంటే ఆయన ఇచ్చిన పరిశుద్ధతను మనము అప్పుడప్పుడు కోల్పోతున్నాము అనేది నిజమైతే ఆయన ఎదుట ఒప్పుకుందాం, క్షమించమని వేడుకుందాం. అలాంటి ఆత్మ పరిశీలనతో మనము ప్రభు బల్ల పరిచర్యలోనికి ప్రవేశిద్దామని సంఘాన్ని ఆహ్వానిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. వచ్చే వారం రెండో భాగం మాట్లాడుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈరోజు మీరు మాకు ఇచ్చినటువంటి మాటలన్నిటిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. పరిశుద్ధులుగా ఉండుట మా బాధ్యతనా కాదా అని వాక్యం ముందుకొచ్చి మేము ఆలోచనలు చేస్తున్నాం. నాయనా, మీరు నేర్పిస్తున్నందుకు, నడిపిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ ఇంకా అనేకమైన సంగతులు మేము నేర్చుకున్నట్టుకు మమ్మల్ని సంసిద్ధులు చేయమని, వచ్చే వారం కూడా మరిన్ని సంగతులు మేము నేర్చుకున్నట్టుకు కృప చూపమని, మీ ప్రియకుమారుడు, మా ప్రభు, ప్రియరక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములు ఈ ప్రార్థనా మనవులు మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.